వెస్ట్ గోదావరిలో ఏలూరు అనమాట. ఏలూరులో అక్కడే పుట్టి పెరిగాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాట్ రాద్దామని అనుకున్నాను. క్యాట్ ఇంకా టూ హైలీ క్వాలిఫైడ్. వాడు రిజెక్ట్ అయింది, మరి నీకు రాలేదు, బట్ నీకు అదర్ ఆపర్చునిటీ స్విట్జర్లాండ్లో ఒక కాలేజ్ ఉంది. అక్కడ మా రియల్ స్విట్జర్లాండ్లో ఎలా ఉంటాం అనేది స్టార్ట్ అయింది. కష్టాలు, స్టూడెంట్ కష్టాలు. స్విట్జర్లాండ్ వస్తే పార్ట్ టైం జాబ్ చేసేసి నువ్వు డబ్బులు మిగిల్చేసి దాంతో చదువుకోవాలంటాం అంత ఈజీ కాదు. సో 300 నలుగురు ఉండేవాళ్ళం పర్ మంత్. ఇప్పుడు సడన్గా 3000 ఫ్రాంక్స్ వస్తుంది అనేది ఒక చాలా పెద్ద విషయం అనమాట. స్టూడెంట్స్కి అయితే నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే, లైఫ్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఏంటి సో ఫార్? హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియో కొంచెం డిఫరెంట్. ఈ వీడియో వచ్చేసి పాడ్కాస్ట్ రూపంలో ఉంటది. ఈ పాడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలా మంది కమెంట్స్ అండ్ మెయిల్స్ రాస్తున్నారు. ఇక్కడికి ఎలా రావాలి, ఫ్యామిలీతో వస్తే ఏంటి ప్రాబ్లమ్స్, స్టూడెంట్స్ కి ఎలా రావాలి, పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ మాస్టర్స్ చేయొచ్చు, లేకపోతే వర్క్ వీసాస్ ఎలాగా, అవన్నీ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ చాలా మంది నా ఫ్రెండ్స్ యూరోప్ లో, స్విట్జర్లాండ్ లో ఎస్పెషల్లీ వచ్చి సెటిల్ అయ్యారు. స్టూడెంట్స్ గా వచ్చారు, కొంతమంది జాబ్ చేసుకుని ఇక్కడికి వర్క్ మీద వచ్చారు, వచ్చి సెటిల్ అయ్యారు. సో వాళ్ళతో క్యాజువల్ కన్వర్జేషన్స్ పాడ్కాస్ట్ లో ఉంటాయి. ఈ ఎపిసోడ్ వచ్చేసి నాకు బాగా తెలిసిన ఫ్రెండ్ రాజేష్. తను ఇనిషియల్ గా స్టూడెంట్ గా తను పడిన కష్టాలు, తన లైఫ్ జర్నీ ఎలా ఉందో ఇక్కడ స్విట్జర్లాండ్ లో మాట్లాడుకున్నాం. మెయిన్ గా ఈ ఎపిసోడ్ లో ఒక చిన్న ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వదు వచ్చే ఎపిసోడ్స్ లో. నా ఆడియో వచ్చేసి కరెక్ట్ అయిపోయింది, దానివల్ల కొంచెం ఆడియో క్వాలిటీ తగ్గింది. ఓన్లీ నాది, గెస్ట్ వచ్చేసి క్లియర్ గా ఉంటుంది, బట్ నాది కొంచెం ప్రాబ్లమ్. అలాగే వీడియో కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్ లో పర్ఫెక్ట్ గా ఉంటుంది వీడియో అండ్ ఆడియో. ఇది ఒక ఎపిసోడ్. మెయిన్ గా కంటెంట్ ఎలాగుందో చెప్పండి. అలాగే ఈ వీడియో వచ్చేసి ఏదో రికమెండ్ చేసి ఏ కాలేజు లేకపోతే రావచ్చా రాకూడదా ఏమీ లేదు. తన ఎక్స్పీరియన్స్ ఎవ్రీ గెస్ట్ విల్ ఎక్స్ప్రెస్ ఇట్, అంతే. రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంటది కన్వర్సేషన్. మీకు ఎలా కనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. సూపర్ రా రాజేష్, ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి నీకు తెలిసింది చెప్పడం ముందు. ఎస్, గుడ్ ఐడియా. యాక్చువల్లీ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. అంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా, మన ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం, హోప్ఫుల్లీ యూజ్ అవుద్ది అనుకున్నాం. ఫస్ట్ నువ్వు స్విట్జర్లాండ్ లో ఉంటున్నావని నాకు తెలుసు, మన ఇద్దరికి చాలా మందికి పరిచయం ఉంది కాబట్టి తెలుసు. బట్ చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి ఏంటి నీ బ్యాక్ స్టోరీ ఆర్ ప్రెసెంట్ ఎక్కడ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లేదు, యాక్చువల్ గుడ్ థింగ్ ఏంటంటే, అంటే ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర ఉండిపోకుండా నా ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయొచ్చు అనేది ఈ ఐడియా బాగుంది. గుడ్ ఇనిషియేటివ్. సో నా గురించి చెప్పాలంటే, నేను రాజేష్ యాండ్రా. బేసికల్గా స్విట్జర్లాండ్లో 20 years నుంచి ఉంటున్నాను. చదువుకుంటాకు వచ్చాను, ఇక్కడే జాబ్ వచ్చి సెటిల్ అయిపోయాను. ప్రస్తుతానికి నాకు ఇక్కడ జూరిక్లోనే ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. సూపర్ రా. సో యూజువల్లీ నేను ఏమనుకున్నానంటే, ఫ్లో వచ్చేసి మనము ఫస్ట్ నువ్వు ఎక్కడ, ఊరెక్కడ, ఇండియా నుంచి వచ్చావు కదా, ఇండియాలో ఎక్కడ, ఆంధ్రాలో ఏంటి, నువ్వు ఎలా పెరిగావు ఏంటి, బేసిక్లీ బ్యాక్ స్టోరీ చెప్తానా? అంటే బేసికల్గా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరిలో ఏలూరు అనమాట. ఏలూరులో అక్కడే పుట్టి పెరిగాను, అక్కడే సగం జీవితం గడిపేసిన తర్వాత 10th ఇంటర్ వరకు ఆల్మోస్ట్ ఏలూరులోనే ఉన్నాను. తర్వాత ఇంజనీరింగ్ ఏమో ఒంగోలులో చదివాను అనమాట. సో అక్కడ చదివిన తర్వాత అక్కడే నేను రియలైజ్ అయ్యాను యాక్చువల్గా ఏంటంటే, నాకు టెక్నికల్ క్యాపబిలిటీస్ అంత లేవు. నేను మోర్ లైక్ ఏ ఫంక్షనల్ సైడ్, మేనేజర్ సైడ్ నా స్కిల్ ఉందని నన్ను రికగ్నైజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇంజనీరింగ్ అనేది, అందుకని నేను ఇంజనీరింగ్లో ఏం నేర్చుకుంటామో పక్కన పెడితే కనుక, ఆ ఇంజనీరింగ్లో నువ్వు అనలైజ్ చేసుకోవాలని నేను ఫీల్ అవుతాను. సో దాంట్లో నేను అనలైజ్ చేసుకున్నది ఏంటంటే, నాకు ఫంక్షనల్ పరంగా లేకపోతే మేనేజర్ అంటారు కదా, ఆ టైప్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. అదే నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవుద్ది అనుకున్నాను అనమాట. ఊరు ఏలూరు. ఏలూరు నుంచి ఒంగోలు. స్కూలింగ్ వరకు ఏలూరు నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం. ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం అనేది కొంచెం హడావుడిగా ఉండేది కదా. సో ఓకేలే అని జాయిన్ చేశారు. సో ఇంగ్లీష్ మీడియం ఓ విధంగా నాకు అడ్వాంటేజ్ అయింది. సో నేను చూస్ చేసుకున్న పాత్కి నాకు ఇంగ్లీష్ కూడా హెల్ప్ అయింది. 10th అయ్యాక
నువ్వు అప్పటి నుంచే ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా, లేకపోతే బయటకు వెళ్దామా అని? నీ 10th లో ఉన్నప్పుడు నీ మైండ్ సెట్ ఏంటి? 10థ్లో ఉన్నప్పుడు యాక్చువల్గా 10థ్లో ఉన్నప్పుడు అందరూ అంటే ఆ ఊరికో లేకపోతే ఆ ఫ్యామిలీకో ఆ స్ట్రీట్కో నువ్వు తోపై ఉండొచ్చు. సో అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటంటే నేను బాగానే చదువుతాను, వెరీ గుడ్ పర్సనాలిటీ, సూపర్, అంటే బాగా తెలివైనోడ్నే అందరూ అంటున్నారు అని నేను కూడా స్టేజ్కి వెళ్ళాను. కానీ బట్ ఎనీవే, సో 10థ్లో అప్పుడు నేను బైపీసీ తీసుకుందాం అని అనుకున్నాను అనమాట. సో కాకపోతే నా పేరెంట్స్ ఇంకా చుట్టాలు వీళ్ళందరూ అరే బైపీసీ అంటే చాలా కష్టం, నీకు బోర్డులు అన్నీ ఉంటాయి అన్నారు. ఒకటి మాత్రం చెప్పారనమాట, డ్రాయింగ్ రావాలి బాగా, రైటింగ్ బాగుండాలి అన్నారు. ఆ రెండు నాకు లేవు. అది వన్ ఆఫ్ ది రీజన్స్ వై నేను బైపీసీ తీసుకోలేదు. లేకపోతే నాకు బైపీసీ అంటే చాలా ఇష్టం. లైక్ కెమిస్ట్రీ కానీ న్యాచురల్ సైన్స్ కానీ అవన్నీ ఆ టైంలో 10th క్లాస్లో ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ నచ్చాయి. బట్ సో అందరిలాగానే ఎంపీసీ ఆ గొర్రెల మందలలోనే నేను ఒక్కొక్కడిని అయిపోయి ఎంపీసీ తీసుకున్నా. ఎంపీసీ తీసుకుని విజయవాడ గౌతమ్ అనే కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్, హాస్టల్లో ఉన్నాను అనమాట. సో అక్కడ యాక్చువల్గా నేను నేర్చుకున్నది ఏమీ పెద్ద ఏం లేదని చెప్పిస్తాను. ఐ మీన్ కాలేజ్ అంత బాగానే ఉంది, కానీ నేనేం పెద్ద ఏం నేర్చుకోలేదు అని చెప్పగలను. బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, హాస్టల్ ఎక్స్పీరియన్స్. 11th 12th అక్కడ. 12th లో ఉన్నప్పుడు నీకు ఇంజనీరింగ్ ఎలాగా, ఏ ఇంజనీరింగ్ చేయాలి? అప్పుడు నాకు బైపీసీ ఎలాగో లేదు కాబట్టి ఇంకెళ్తే అందరూ ఇంజనీరింగ్కే కదా. సో అక్కడ నాకు ఏం తెలుసుకున్నానంటే చాలామంది పీపుల్ అక్కడ కూడా ఒక చిన్న విత్తనం పడిందని చెప్పాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటాం ఎంత ఇంపార్టెంటో, అంటే ఇంగ్లీష్ మీడియం అయ్యి ఉంటాం ఎంత ఇంపార్టెంటో ఆ స్టేజ్లో, ఇప్పుడు కాదు అని చెప్పేది, ఆ టైంలో నాకు ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎందుకంటే నాకంటే చాలా తెలివైన వాళ్ళు, సూపర్ డూపర్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి కేవలం ఇంగ్లీష్ రాక, వాళ్ళకి అర్థం కాక, అంటే టీచింగ్ అప్పుడు ఇంగ్లీష్లోనే ఉండేది కదా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో. సో వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడేవారు అనమాట. వాళ్ళకి అప్పుడు అనిపించింది, ఓకే చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, నేను మా ఊర్లో తోపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఊకలో ఏక అనేది అర్థమైపోయింది. సో అప్పుడు నా క్యాపబిలిటీస్ నాకు అది నేర్చుకున్నాను చెప్పాలి. సో చదువు ఇవన్నీ పక్కన పెడితే, సో అక్కడ నా టాలెంట్, నువ్వు మీ ఊర్లో తోపోయి ఉండొచ్చు, ఇక్కడ అంత సీనే లేదు నీకు, సో డౌన్ టు ఎర్త్ ఉండాలి అనేది నేర్చుకున్నా. అది సో ఇంటర్ అయిపోయింది కదా. ఇంటర్ అయిపోయిన తర్వాత పెద్ద నాకు మంచి సీట్ ఏమి రాలేదు. సో ఏదో ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళాలి అని అప్పుడు ఒంగోలులో ఒక ఆ టైంలో కొత్త కాలేజ్ అంటారు, QIS కాలేజ్ అని, దాంట్లో వచ్చిందన్నమాట. దాంట్లో EEE తీసుకున్నా, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. దానికి కూడా ఒక అనాలిసిస్ చేశాను. సో ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఆ టైంలో లేదు, పడిపోయింది అని అన్నారు. మెకానికల్ ఎప్పుడు బాగానే ఉంటుంది, ఎలక్ట్రికల్ కూడా ఎప్పుడు బాగానే ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, రేపు పడిపోవచ్చు తెలియదు, సో ఎందుకు స్టేబుల్గా ఉండేదాన్ని ఏదైనా తీసుకోవచ్చు కదా అని ఏదర్ మెక్ కానీ EEE కానీ అనుకున్నా. నాకు EEE ఇష్టం అని, ఇష్టం అని దానికి పెద్ద రీజనింగ్ ఏం లేదు, EEE ఓకే అని EEE తీసుకున్నాను అనమాట. సో తీసుకుని ఒంగోలులో స్టార్ట్ చేశా. ఒంగోలులో పెద్ద దూరం ఏం కాదు, ఒక 250 కిలోమీటర్స్ అంత ఉంటుంది. అక్కడ హాస్టల్లోనే ఉన్నా స్టార్టింగ్, అంటే రూమ్ తీసుకుని ఉండేవాడిని అనమాట ఫ్రెండ్స్తో పాటు. ఇంజనీరింగ్ లైఫ్ వెరీ గుడ్. సో అక్కడ కూడా పక్కన పెడితే, చదివింది అది పక్కన పెడితే, లైఫ్ నేర్చుకున్నా ఇంజనీరింగ్లో. సో జనాలు అందరితోటి ఎలా ఉండాలి, మనం అక్కడ కూడా టాప్ టాలెంటెడ్స్ వస్తారు కదా ఎవరికైనా. సో అండ్ మంచి పీపులే వచ్చారు, వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకున్నాను, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో ఒక బ్యాచ్ ఫామ్ చేసుకున్నాము, లైక్ 16s అనేదో బ్యాచ్ ఫామ్ అయ్యాం, తొట్టి గ్యాంగ్ అని అంటారు మా వాళ్ళు. 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలు కలిపి ఓ బ్యాచ్ కింద ఫామ్ చేసుకున్నాం అనమాట. సో అక్కడ నేర్చుకున్నాను చాలా, అంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి ఏంటి అని నేర్చుకున్నాను. సో అక్కడే ఆ నేర్చుకునే దాంట్లోనే నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, నువ్వు EEE చేస్తున్నావు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ఆ సబ్జెక్ట్స్లో నేను యావరేజ్గానే ఉన్నాను. కానీ లైక్ మేనేజ్మెంట్ సైన్స్ అని ఒకటి ఉంటుంది, ఒక సబ్జెక్టు ఎంపా అని ఉంటుంది. సో ఆ సబ్జెక్టులో నేను కొంచెం బాగా చేసేవాడిని అనమాట.
సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నా పర్సనాలిటీ ప్రకారం నాకు మేనేజ్మెంట్ వైపు బెటర్ ఏమో అనేది నాకు అనిపించింది అనమాట. అప్పటికప్పుడు నేను అనలైజ్ చేసుకున్నా. ఓకే, సో గేట్ అప్పుడు ఇంజనీరింగ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇద్దరు గేట్ రాసి ఎంటెక్ రాయటం, లేదంటే జాబ్ చేయటం, లేదంటే చదువుకుని వెళ్తే ఎంబీఏ వైపు వెళ్ళటం. సో అప్పుడు నేను గేట్ మనకి మన రేంజ్కి కష్టం, నేను అంత టాలెంటెడ్ కాదని అనిపించింది దాంట్లో, ఆర్ మేబీ నా ఇంట్రెస్ట్ అటే లేదనిపించింది అనమాట. సో అందుకనే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాట్ రాద్దాం అని అనుకున్నా. క్యాట్ ఇంకా టూ హైలీ క్వాలిఫైడ్, మనలాంటి నార్మల్ యావరేజ్ బిలో కాదులే, మరి యావరేజ్ అబోవ్ యావరేజ్ సంథింగ్ అరౌండ్ 80% క్యాండిడేట్, 70 to 80% క్యాండిడేట్ నేను. ఎగ్జాక్ట్లీ సో వాట్ టాలెంటెడ్ అయి ఉంటాడు, అరే ఆడలాగా ఎందుకు ఉండలేకపోతున్నావు, ఆడలాగా ఎందుకు చదవలేకపోతున్నావు, ఎన్ని ఫీలింగ్లు ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు అరే మనం వైపు నుంచి పెరుగుతాయి. ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంజనీరింగ్లో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుద్ది. నేను అప్పుడు అనుకున్నా, ఒరే మనం తోపేం కాదు, చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. ఒక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఒకడైతే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టాలెంటెడ్ కింద ఉంటాడు. అంటే ఏంటంటే టీచింగ్ బాగా అంటే వాడు విన్న లెసన్ని రెప్లికేట్ బాగా చేస్తాడు అనమాట, బాగా చెప్తాడు. ఇప్పుడు నేను ఒకటే లైక్ మొన్న ఏదో దాన్ని ఏదో బోర్డు అంటారు, గుర్తు రావట్లేదు, సంహవ్ సో వాడు క్లాస్లో చెప్పింది వింటాడు, విన్నా దాన్ని మాలాంటి వాళ్ళు ఎవరైనా అప్పుడు మాకు అర్థం కాకపోతే కనుక వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఆడు మన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అరే ఇది మదర్ బోర్డ్లో ఈ రెసిస్టర్ ఇక్కడ పెడితే ఇక్కడ ఇలా కనెక్ట్ అవుతుంది, దీని దగ్గర నుంచి పవర్ వస్తుంది, ఈ పవర్ వచ్చి దాన్ని లైట్ని బర్న్ చేస్తుంది, సంథింగ్ అలాంటివి అనేది మనకి తెలీదు. సో అవన్నీ మనకి నేర్పిస్తాడు అనమాట. సో అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అది ఒక టాలెంట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే వాడు ఎన్నో చెప్తాడు కానీ చేయడు. సో వాడు చెప్పింది ఒకటే, చేసేది ఒకటే. సో ఇలాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వీళ్ళందరి దగ్గర మనం నేర్చుకుంటాం. సూపర్ రా. సో ఇంజనీరింగ్ లో నువ్వు ఆల్రెడీ అనలైజ్ చేసుకున్నావు, ఇలాగ సైడ్ లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాము, నాకు కేపబిలిటీ ఉంది మోర్ దెన్ టెక్నికల్స్ వైపు. సో సూపర్. అప్పుడు స్టెప్స్ తీసుకున్నావు? ఇది నేను ఎప్పుడు రియలైజ్ అయిపోయానంటే థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి రియలైజ్ అయిపోయాను. సో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి రియలైజ్ అయిపోయాను. సో నా కెరియర్ పాత్ నాకేమనిపించింది అంటే ఇట్ షుడ్ బి టువర్డ్స్ మేనేజ్మెంట్ అని అనిపించింది అనమాట. అనిపించినప్పుడు నేను అటెప్ సైడ్ ఎక్కువ సీనియర్స్ ఏం చేసేవారు వాళ్ళని అడుగుతాం, తర్వాత ఆ బుక్స్ ఏవి ఉంటాయి అటెప్ సైడ్ ఎలాగెళ్ళాలి ఏంటి, సో ఆ కెరియర్ పాత్ ఏంటి అని చూసుకుంటూ ఉండేవాడిని అనమాట. సో అక్కడ ఫోర్త్ ఇయర్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, నేను గేట్ అనేది రాయట్లేదు. ఒకవేళ రాసిన నా ఫ్రెండ్స్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఎవరి సాటిస్ఫాక్షన్ రాస్తాను, బట్ రాయలేదులే నేను బై ది వే. సో ఈ ఎంబీఏకి ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయిపోయాను అనమాట. డిసైడ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి క్యాట్ తర్వాత మ్యాట్ ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నాను నేను. సో క్యాట్కి ప్రిపేర్ అవుదామని చూసుకున్న తర్వాత అది 2 హై లెవెల్ ఉంది, అంత ఈజీగా క్రాక్ చేయలేము, నా లాంటి బిట్ అబోవ్ యావరేజ్ పర్సన్కి అంత సూట్ కాదు, అంటే చేయలేము అనేది అనిపించింది. బట్ అది అనిపించినప్పుడు కూడా నేను అంత ఈజీగా ఏమీ డెసిషన్ తీసుకోలేదు. సో దానికి నేను కొన్ని మాక్ టెస్టులు రాసిన తర్వాత కూడా నాకు నేను రీచ్ అవ్వగలనా లేదా అని డౌట్ వచ్చింది అనమాట. సో బట్ ట్రై చేద్దాము అని మ్యాట్తో ట్రై చేశాను. మ్యాట్ అంటే మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట, మ్యాట్ అంటారు దాన్ని. సో ఆ టెప్ సైడ్ మ్యాట్ రాస్తున్నాను. ఇంకా అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో 2 థింగ్స్. సో నేను చదువుదామని ఫిక్స్ అయిపోయాను.
అంటే ఇంజనీరింగ్ అయితే జాబ్ వైపు చూడలేదు. జాబ్ వైపు ఆలోచించలేదు, నేను చదువుదామని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయినప్పుడు 2 థింగ్స్ నాకు మైండ్లోకి వచ్చినాయి అనమాట. మ్యాట్కి ప్రిపేర్ అవుతున్నా బై ది వే. తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ మన బోట్ ఎలా ఉంటుందంటే ఏదొచ్చినా ఒకడు వచ్చి అరే ఈ కోర్స్ నేర్చుకోరా నీకు జాబ్ వచ్చేస్తుందని ఒకటి చెప్తాడు. వాడేమో అరే నువ్వు ఎంబీఏ ఎందుకురా, నువ్వు మ్యాట్ అదేమంటారు ఎంటెక్ చెయ్యి, అది బాగానే ఉంటుంది, లేదంటే పీజీడీబీఏ అనేదో ఉంటుంది అవి చెయ్యి, లేదంటే ఎలక్ట్రానిక్స్ వైపు ఒక చిన్న కోర్స్ చెయ్యి, నీకు జాబ్ వస్తుందని రకరకాల సజెషన్స్ ఇస్తారు. వాళ్ళ వైపు నుంచి అన్నీ కరెక్ట్, బట్ నీకు ఏ సెట్ అవుతుంది అనేది నువ్వే అనలైజ్ చేసుకోవాలి, నువ్వే చెప్పాలి. ఎవరో నీకు చెప్పడం కాదు. టేక్ ఆల్ ద కంటెంట్, అందరి దగ్గర నుంచి కంటెంట్ తీసుకుని యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ అని అనిపించింది నాకు. సో కంటెంట్ అందరూ ఇచ్చారు, అలాగని నేను డిసైడ్ చేసుకోలేకపోయాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్సాఫ్ట్ కోర్సులో జాయిన్ అయితే నేను జాయిన్ అయ్యాను, జాబ్ వచ్చేస్తుంది అని అంటే. తర్వాత కొంతమంది ఏమో కాల్ సెంటర్లో జాబ్ చేయొచ్చు కదా, నువ్వు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునే బదులు జాబ్ చేస్తూ నువ్వు నీ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వచ్చు కదా అన్నారు అనమాట. సో ఇలాగ అన్నీ జరుగుతున్న టైంలో నేను మ్యాట్కి నా వైపు నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా. సో మ్యాట్ ఎగ్జామ్ రాసే ముందు అన్ని కాలేజెస్ని కూడా రీసెర్చ్ చేయాలి, ఏ కాలేజ్లో మ్యాట్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి టెస్ట్ అని చూశాను. దాంట్లో చూసినప్పుడు సింబియోసిస్ ఉంది, జమునాలాల్ బజాజ్ ఉంది, ఇవన్నీ ఎలాంటి మంచి మంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట, మేనేజ్మెంట్ కాలేజెస్. సో ఒకటైతే ఫిక్స్ అయ్యాను నేను, చదివితే ఇక్కడ సౌత్ స్టేట్స్లో చదవకూడదు, నార్త్ స్టేట్స్ ఎక్కడికైనా వెళ్ళిపోవాలనేది నేను ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ ఐ థాట్ పూణేలో సింబియోసిస్ ఉందన్నమాట. మెయిన్ థింగ్ కల్చరు. మనం ఇప్పుడు ఊరి నుంచి వచ్చాం కదా, ఊరి నుంచి వచ్చి మనకి ఎక్కడో కొంచెం ఏమంటారు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఇందాక అడిగావు చూసావా, సో ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ నాకు అనిపించింది, అది పోవాలి, అది మనమే తీసుకోవాలి. ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ వైపు వెళ్ళిన వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది అనమాట. సో అందుకనే అది ఎస్కేప్ చేయాలంటే నీ మదర్ టంగ్కి దూరంగా ఉండటానికి ట్రై చేసుకోవాలని అనిపించింది. సో అందుకని పూణే అయ్యని ట్రై చేశాను. అప్పుడు మ్యాట్ ఇంకా రాయలేదు ఎగ్జాము, బట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నా. ఆ టైంలోనే ఇంకా కమర్షియల్ యాంగిల్లో ఆలోచించాను అనమాట. ఆలోచించి ఇప్పుడు ఈ జమునాలాల్ బజాజ్ సింబియోసిస్ ఆ టైంలో చేయడానికి అట్లీస్ట్ ఇది 2004 తర్వాత 4 ఈ ఇయర్లో మాట్లాడుతున్నాను అనమాట. సో అప్పుడు మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది ఏ ఇన్స్టిట్యూట్లో కూడా. 25 lakhs ఒక చోటన అవుతుంది, లేదంటే 15 lakhs అప్పట్లో. బట్ అక్కడ చేస్తే నీకు గ్యారంటీ మంచి కెరియర్ గ్రో అవ్వచ్చు కెరియర్ పరంగా. సో అక్కడ బాగానే ఉంది. కానీ నాకు అదే టైంలో అబ్రాడ్ వెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన వచ్చింది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్, నేను పెట్టే 15 లక్షలు బయట కంట్రీలో పెట్టినా కూడా, లేదంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కంట్రీస్లో పెట్టినా కూడా ఇంతే అవుతుంది. సో వై నాట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అని అది కూడా వచ్చిందనమాట నాకు ఒక యాంగిల్లో. సో అప్పుడు అనుకున్నా, ఓకే ఇప్పుడు మ్యాట్ రాసి నేను వీటిల్లో చేసే బదులు వై నాట్ నేను ఇదే డబ్బుల్ని ఫర్ ఎగ్జాంపుల్ బయట కంట్రీలో పెట్టుకుంటే నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది కదా. లైక్ నేను ఇక్కడికి ఎదగాలనుకున్నప్పుడు, ఇంకొంచెం ఎదగటానికి ఆపర్చునిటీ ఉంటున్నప్పుడు వై నాట్ దస్, లైక్ ఇప్పుడు 3rd స్టేర్కి ఎదగాలని నువ్వు టార్గెట్ చేసావు, బట్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు గో టు 10th స్టేర్ అన్నప్పుడు వై నాట్. సో అదే రిక్వైర్మెంట్స్, అదే ఏమంటారు మనీ, సో ఇవన్నిటిని బట్టి నాకు అలాగే అనిపించింది. సో అందుకని నేను బయటకే ట్రై చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి మ్యాట్ అలాగే ప్రిపేర్ అవుతున్నా, రాశాను మ్యాట్ ఫైనల్గా. ఓకే నాకు కొన్ని మంచి కాలేజెస్లో వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూణేలో సింబియోసిస్లో రాలేదులే, తర్వాత ఢిల్లీలో 2 కాలేజీలు మంచి కాలేజీలో ఉన్నాయి, నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు పేర్లు. సో ఆ ఢిల్లీలో వచ్చింది, బెంగళూరులో కూడా వచ్చింది అనమాట ఒక. సో ఇంకా అప్పుడు ఓకే అనుకున్నా, జాయిన్ అవుదాం అనుకున్నా కదా, బట్ స్టిల్ ఇది నడుస్తుంది కదా. ఆ టైంలో ఇంకా ఈ పార్ట్ టైమ్గా ఆ ఇన్స్టిట్యూట్స్కి అప్లై చేసుకుంటూ
కొంతమంది ఇన్స్టిట్యూట్స్ కూడా ఎగ్జామ్స్ పెడతారు మళ్ళీ స్టిల్ మ్యాట్ రాసినా కూడా. అవి కూడా ప్రిపేర్ అవుతూ నాకు ఇలాగా చూసుకున్నాను. అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసమని ఇవన్నీ కన్సల్టెన్సీస్ చుట్టూ తిరుగుతున్నాను అనమాట. తిరుగుతున్నప్పుడు ఒక కన్సల్టెన్సీకి వెళ్తే వాడు ఏం చెప్పాడంటే, నువ్వు అప్లై చేసుకోవచ్చు అని అనుకున్నా. కాకపోతే వాళ్ళందరితో మాట్లాడిన ఎక్స్పీరియన్స్ బట్టి నాకేం తెలిసిందంటే, యుఎస్, యూకే, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఆల్రెడీ ఇండియన్స్ చాలామంది వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళు జెండా పాతేశారు మనకంట ముందెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళు నాకు వాళ్ళతో పోల్చుకుంటే అక్కడ కంట్రీ వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏముంటుంది, నేను ఏ విధంగా నా యూఎస్పీని చూపించుకోగలను, యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో నేనేమనుకున్నా అంటే, ఓకే అక్కడ కంట్రీకి వెళ్తే నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, ఆ 100 మందిలో నేను ఒకడిని అవుతాను. సో నేను వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేయగలను, నాకు డిఫరెంట్ క్వాలిటీ ఉంది అనేది అనిపించింది అనమాట. సో అప్పుడు అనుకున్నా, ఓకే వెళ్తే ఈ కంట్రీస్ అయితే వెళ్ళకూడదు, ఓకే ఇంకా ఏ కంట్రీస్ ఉన్నాయని ఆలోచించాం. చిన్నప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ కంట్రీస్ ఉన్నాయి ఆ టైంలో. స్వీడన్, డెన్మార్క్, జర్మనీలో ఇంకా అప్పుడు అంత ఫేమస్ అవ్వలేదు, బట్ ఆ కంట్రీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, బాగుంది. నాకు బాగా రీసెర్చ్, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా బయటికి, మా సీనియర్స్ ఉన్నవాళ్ళు, నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే చెప్తూ ఉంటారు కదా, అరే నేను జర్మనీ ట్రై చేస్తున్నాను, లేదంటే స్వీడన్, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు స్వీడన్ వెళ్ళాడు, స్వీడన్లో సెటిల్ అయిపోయాడు, వాడికి బాగుందంట అని చెప్తే ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవటం, ఆ కన్సల్టెన్సీస్లో వాళ్ళ చేసే కంట్రీస్, మేమైతే ఈ కంట్రీకి చేస్తున్నాం, ఈ కంట్రీలో బాగుంటుంది, ఎంత పార్ట్ టైం జాబ్లు ఉన్నాయి, నీ ఫీజు నువ్వే కట్టేసుకోవచ్చు అని ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు కదా, ప్రతి కన్సల్టెన్సీస్ చెప్తారు. అవన్నీ ఐఎమ్ టేకింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, నేను అది తీసుకుని డైజెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. డైజెస్ట్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్కి, నా టెక్నికల్, నా క్యాపబిలిటీస్కి, టెక్నికలే కాదు వాట్ ఎవర్ ద క్యాపబిలిటీస్ ఐ హ్యావ్, నాకు ఎక్కడి వరకు ఏ సెట్ అవుతుందని డైజెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ డైజెస్ట్ చేసుకున్న దాంట్లోనే ఫైనల్గా ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యి ఆడ కూడా ఆన్లైన్లోనే పేపర్లో వేస్తూ ఉంటాడు. అప్పుడు పేపర్ డెక్కన్ డీసీ అంటారు అన్నమాట, డెక్కన్ క్రానికల్. ఆ పేపర్లో ఈ కన్సల్టెన్సీ వీఆర్ స్పాన్సరింగ్ దీస్ కంట్రీస్, ఈ కన్సల్టెన్సీ వీఆర్ అని వచ్చింది. అప్పుడు ఒక కన్సల్టెన్సీ వాడు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, వెంటనే I-20 వచ్చేస్తుంది అని అన్నారు అనమాట. వెంటనే అప్పటికప్పుడు స్పాట్లోనే I-20 ఇచ్చేస్తుంది. I-20 అంటే అడ్మిషన్. అది న్యూజిలాండ్కి పడింది అనమాట. న్యూజిలాండ్, అది అమీర్పేట్ దగ్గర. ఎగ్జాక్ట్లీ ఆ యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే కాలేజ్ వాళ్ళు న్యూజిలాండ్ నుంచి, ఆ వెల్లింగ్టన్లోనే ఎక్కడో కాలేజ్ ఉందన్నమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ అంటే ఏముండదు, నువ్వు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యువర్ ఆస్పిరేషన్స్, వాట్ యూ వాంట్ టు డూ అని జస్ట్ బేసిక్ నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వాటికి వెళ్ళినప్పుడు బాగానే ఇంగ్లీష్ వచ్చి కాబట్టి బాగానే మాట్లాడేశాను, బాగానే సెట్ అయిపోయింది. ఓకే I-20లో వచ్చేసినాయి. కాకపోతే ఫీజు కూడా చూసుకున్నా. అంటే న్యూజిలాండ్ ఆ టైంలో అందరికీ మంచి, అండ్ న్యూజిలాండ్ పెద్ద ఎక్కువ మంది జనాలు వెళ్ళలేదు, బట్ స్టిల్ నేను రీసెర్చ్ చేసుకుంటే ఏం తెలిసిందంటే, న్యూజిలాండ్ కంట్రీ బాగుంటుంది, బట్ జాబ్స్ అన్నీ ఉంటాయా లేదా అనేది చాలామంది క్వశ్చన్ మార్క్ పెట్టారు. నాకు కూడా రీసెర్చ్ చేస్తే అన్ని టాప్ లైక్ టెక్ జాబ్స్ కొంచెం తక్కువ ఉంటాయి అనేది అనిపించింది. సో ఇప్పుడు టెక్ జాబ్సే తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు నేను వెళ్ళేది మేనేజ్మెంట్ వైపు, అక్కడే ఉంటారు కదా, నేనేమి కొత్తగా చూపించగలను అనేది అనిపించింది. సో అందుకని నేను ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళలేదు. తర్వాత కెనడా వెళ్ళాను. కెనడాలో ఒక చిన్న తప్పు అని చేశాను. ఏంటంటే ఆ డిస్కషన్లోనే లేదు, కెనడా కంట్రీకి వెళ్ళలేదు, సారీ, ఇంటర్వ్యూకి. వాళ్ళు కూడా దాంట్లో ఆ డిస్కషన్లో ఏంటంటే, కెనడా నుంచి యూఎస్కి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నాను అనమాట. ఆ డైలాగు ఆవిడకి రాంగ్ వేలో కన్వే అయ్యింది. ఏంటంటే, ఓకే నువ్వైతే కెనడాలో చదువుకుంటాకు వచ్చి ఏదో రకంగా అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నువ్వు అన్నట్టుగా తీసుకుంది ఆవిడ. బట్ నేను అలాంటి మీనింగ్లో అనలేదు. జస్ట్ ఏంటంటే నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని నా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కెనడానో లేకపోతే యుఎస్ఓ ఏంటో ఎలా ఉంటాయో అని చూసుకుంటున్నాను. సో ఆ మూమెంట్లో అడిగాను, కానీ నా ఎడ్యుకేషన్ చేయకుండా నేను వెళ్ళిపోతాను అని కాదు అని తనకి క్లారిఫై చేశాను. బట్ ఎనీవే I-20 అయితే వచ్చింది. సో I-20 రావటం ఈజీ, కష్టమేం కాదు అనేది అర్థమైపోయింది అప్పుడు నాకు. అది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కూడా, వాళ్ళ కాలేజ్ వాళ్ళకి అడ్మిషన్స్ కావాలి, ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి.
ఓకే. సో అప్పుడు కెనడాకి నాకు సంథింగ్ అరౌండ్ 12 lakhs అంత అవుతుందని చెప్పారు ఫీజు. ప్లస్ మనం ఆడికెళ్ళి ఉండటానికి దానికి ఇవన్నీ కాలేజెస్ అనమాట. సో ఇలా వచ్చేవాళ్ళు అంటే మ్యాక్సిమం కాలేజెస్, యూనివర్సిటీస్ చాలా తక్కువ వస్తాయి. ఓకే. సో అప్పుడు అర్థమైందనమాట. సరే ఓకే ఇంక ఇవన్నీ కాదులే అని అప్పుడు నేనే కన్సల్టెన్సీని ఇలా అప్రోచ్ అవుతూ ఇంకో కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యా. వాడు ప్యారిస్కి చేస్తాడు. ఏమంటారు ప్యారిస్లో మంచి ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట, INSEAD అని. దాంట్లో చేయొచ్చు, దాంట్లో మేము అప్లికేషన్ చేస్తున్నాం అని అన్నాడు. అప్పుడు ప్యారిస్ అనగానే నాకు మన్మధుడు సినిమా గుర్తొచ్చింది. ఆ మన్మధుడు సినిమాలో బాగా గుర్తుందో లేదో నాకు స్టిల్ బాగా గుర్తుంటుంది. వాళ్ళు ఇద్దరు కలిసి రెవలాన్ కంపెనీ నుంచి అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్ సెటప్ మంచి హైఫైగా బ్లాక్ టేబుల్ ఉండి చుట్టూరు మంచి హైఫై చైర్స్ ఉండి అలాంటి అరే అసలు సూపర్ ఉంది కదరా అసలు కడిగి అని అలాగ అనిపించి సరే వెళ్దాం, వెళ్ళి ఏమన్నా పొడిచేద్దాంలే అని అప్పుడు అది గుర్తొచ్చి వెంటనే అప్లై చేస్తుంది. అంటే యూనివర్సిటీ కూడా తెలియదు, ఏదైతేనే ఉందో వెళ్ళిపోదాంలే అని ఆ ఆలోచనలో అప్లై చేశాను. అప్లై చేసేసిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ గురించి చూసాను. చాలా మంచి యూనివర్సిటీ. దాంట్లో వస్తే కనుక నీకు ఆల్మోస్ట్ మంచి జాబ్ వచ్చేస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్. మోస్ట్లీ మంచి యూనివర్సిటీ. యాజ్ యూజువల్గా మనకు అంత టాలెంట్ లేదు కదా, అది రిజెక్ట్ చేశాడు, ఇవ్వలేదు, సీట్ రాలేదు నాకు. వన్ ఆఫ్ ది మెయిన్ స్కిల్స్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫ్రెంచ్ కూడా ఒక బేసిక్ లెవెల్ కావాలన్నారు. అది లేదు. మన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చూస్తారు. మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో యువర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వెరీ ఇంపార్టెంట్. నీ సీవీని బిల్డ్ అంటే అక్కడ సీవీ కూడా అడుగుతారు. నీ సీవీని కూడా బిల్డ్ చేసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో నువ్వు చదివిన దానికి, నువ్వు అప్లై చేసిన దానికి ఏమన్నా కనెక్షన్ ఉందో లేదో వాళ్ళు చూస్తారు. డజంట్ మీన్ దట్ కనెక్షన్ ఉండాలని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసినోడు లైక్ మోడలింగ్ వైపు, మోడలింగ్ ఇండస్ట్రీకి కూడా అప్లై అంటే ఆ కోర్సెస్ కూడా అప్లై చేయొచ్చు. లేదంటే ఫిల్మ్ మేకింగ్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో వాటికి ప్రాబ్లం ఏం లేదు. నువ్వు హౌ యూ కన్విన్స్ విత్ యువర్ CV ఆర్ విత్ యువర్ స్టేట్మెంట్ పర్పస్ ఇంపార్టెంట్ అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు కరెక్ట్గా రేస్ చేసావు. ఇది ఏది క్రైటీరియా మీద నన్ను రిజెక్ట్ చేశాడు అనేది నేను చెక్ చేసుకుంటే నా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగ్గా లేదు. నేను ఎందుకు చేస్తున్నానో నాకే తెలియదు, వాళ్ళకి ఇంకేం చెప్పగలను అని అనిపించింది. సరిగ్గా లేదు. అప్పుడు ఏం చేశానంటే ఆ టైంలో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినోళ్ళు లేకపోతే వెళ్తున్న వాళ్ళు వీళ్ళందరూ SOPలన్నీ కలెక్ట్ చేసి మంచి సీట్ వచ్చిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడికో యుఎస్లో అదేదో నాకు యూనివర్సిటీ పేరు గుర్తులేదు, ఆ యూనివర్సిటీలో ఏదో వచ్చింది సీటు, మంచి కాలేజ్ అని ఏదో చెప్పుకొచ్చాడు. సరే అని ఆడి CV ప్లస్ SOP అలాగన్నీ కలెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అన్ని ఆడి తీసుకున్నా. ఆడియే కాదు మిగతా వాళ్ళే. సో వాళ్ళందరూ తీసుకుని వాళ్ళందరూ ఏమి రాశారో తెలుసుకున్నా. సో ఫస్ట్ ఇదివరకు అయితే అవన్నీ వాళ్ళు ఎవరితో కాపీ చేసేసి పెట్టేశాను నేను. ఇప్పుడు అలా కాపీ కాకుండా ఆడ రాసిన కంటెంట్ని తీసుకున్నాను అనమాట. కంటెంట్ తీసుకుని నాకే సెట్ అవుతుందో ఆడి దగ్గర ఒక పేరా నా పేరు మీద లేకపోతే నా దానికి ఎలా మెర్జ్ అవుతుందో అన్నీ కలుపుకుని ఒక SOP ప్రిపేర్ చేసుకున్నా. అప్పుడు సూపర్ SOP, ఏ కాలేజ్ అయినా వచ్చేయాలి అని అనిపించింది. అది నా ఫీలింగ్. బట్ సో అప్పుడు ఈ కన్సల్టెన్సీని అప్లై చేసినాడు కదా, వాడు రిజెక్ట్ అయింది, మరి నీకు రాలేదు, బట్ నీకు అదర్ ఆపర్చునిటీ స్విట్జర్లాండ్లో ఒక కాలేజ్ ఉంది, ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు, అమెరికన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాడు అనమాట. ఓకే బాగానే ఉంది. స్విట్జర్లాండ్ అంటే మళ్ళీ మనకి టాలీవుడ్ సినిమాలు గుర్తొచ్చేసినాయి. అక్కడికి అప్పుడు ఫస్ట్ ఆలోచించింది, అక్కడికి ఎవడైనా చదువుకుంటాకి వెళ్తాడా అనేది క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక హనీమూన్కో వెళ్తాడో లేదంటే చూడటానికి వెళ్తారు, కానీ అక్కడికి వెళ్ళి ఎవడైనా చదువుకుంటాడా అనేది నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ వచ్చింది. బట్ అప్పుడే నాకు ఆ క్వశ్చన్ రాగానే ఆన్సర్ కూడా వచ్చింది. ఎవడు వెళ్ళడు కాబట్టి మనం వెళ్తే అక్కడ మనమే డిఫరెంట్గా ఉంటాం కదా అనేది అనిపించింది. అది ఒక పాయింట్. ఓకే ట్రై చేయొచ్చు అని అనుకున్నా. సరే నేను థింక్ చేస్తాను, నేను 1 వీక్లో వస్తానని చెప్పాను వాటితోటి. సో చెప్పిన తర్వాత అప్పుడు నేను రీసెర్చ్ చేశాను, స్విట్జర్లాండ్లో ఎవడైనా చదువుకుంటాడంటే అక్కడ అసలు
ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఆ టైంలో ఇంటర్నెట్ గూగులే. ఇప్పుడు ఏఐలు అలాంటివి ఏం లేవు కదా. సో ఆ గూగుల్లోనే చూసి ఓకే స్విట్జర్లాండ్ చదువుకుంటాకైతే పెద్ద ఏముండవు. ఆఫ్టర్ కంప్లీషన్ లాంగ్వేజెస్ 3-4 లాంగ్వేజెస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఎక్కడ అవుతుంది పోతే ఆడు ప్రాస్పెక్ట్స్ అని పంపిస్తాడు కదా, ఆ కాలేజ్ ప్రాస్పెక్ట్స్. దాంట్లో మంచి బ్యూటిఫుల్ వ్యూ. స్విట్జర్లాండ్లో ఎన్ని వ్యూస్ ఉండవు. దాంట్లో లేక్ ఆఫ్ జెనీవా అంటారు, లేక్ లెమో అంటారు అనమాట. ఆ వ్యూ తోటి ఒక మంచి వ్యూతో పంపించాడు. అప్పా వెళ్తే ఇక్కడికి వెళ్ళాలరా అని అనిపించింది. బట్ స్టిల్ మనం అక్కడికి వెళ్తే సెట్ అవుతామో లేదో కూడా చూసుకోవాలి కదా. ప్లేస్ అయితే బాగుంది అని అనేది తెలుసుకున్నా కానీ సెట్ అవుతామో లేదో అనేది డౌటే. కాకపోతే 1 వీక్ అయిన తర్వాత అదే నేను లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఫ్రాన్స్లో కూడా ఉంది కదా అన్నాడు. కాకపోతే మోడ్ ఆఫ్ టీచింగ్ అక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది కదా అంటే నేను వన్ ఆఫ్ ది రిజెక్షన్స్ తెలుసు కదా, నీకు లాంగ్వేజ్ రాలేదని అన్నా అనమాట. అప్పుడు వాడు నాకేం చెప్పాడంటే, నీ స్కూలు అమెరికన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, సో వాళ్ళ మోడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ప్లస్ నీకు ఫ్రెంచ్ కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా పార్ట్ ఆఫ్ కరికులం. సో దే విల్ టీచ్ ఫ్రెంచ్. అది ఉన్నది ఫ్రెంచ్ పార్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్ యూనివర్సిటీ, ఐ మీన్ కాలేజ్. సో అక్కడ నీకు ఫ్రెంచ్ కూడా నేర్పిస్తారు అని చెప్పాడు. ఓకే ఐఎమ్ కన్విన్స్డ్ అన్నాడు. ఇంకా మరి పార్ట్ టైం జాబ్స్, మరి నువ్వు అక్కడ ఎలా ఉండాలి ఏంటి, ఎంత ఫీజు అవుతుంది ఏంటి అని నన్ను అడిగాను అనమాట. అడిగితే 15 lakhs వరకు, 13 to 15 lakhs వరకు ఫీజు అవుతుంది. ఫస్ట్ 1 year అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. అంటే దీంట్లోనే ఫీజులోనే ఇంక్లూడెడ్. ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ఫస్ట్ 1 year వరకు చూసుకుంటాడు అని చెప్పాడు అనమాట. ఓకే బాగానే ఉంది. పార్ట్ టైం జాబ్ల విషయం ఏంటి అని అడిగాను. ఆల్రెడీ మీ ముందు ఒక 6 నెలల ముందు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు కాంటాక్ట్ ఇస్తా, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, బాగుందంటే వెళ్ళు, లేదంటే నీ ఇష్టం అని అన్నాడు అనమాట. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయా ఫీజులు? అంటే ఇప్పుడు కన్వర్షన్ ఒక ఫ్రాంక్ వచ్చేసి 100 అయిపోయింది కదా, 100 అయిపోయింది, 40 పెరిగింది. అప్పుడు మేము అంటే ఇప్పుడు నేను స్విస్ ఫ్రాంక్స్లో చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఇండియాలో ఉన్నాం కదా, స్విస్ ఫ్రాంక్స్లో చెప్తే ఆ టైంలో 32,000 ఎంతో ఫ్రాంక్స్. ఇప్పుడు 40-45,000 వరకు అవుతుంది, డిపెండ్స్. 30,000లో కూడా అయ్యేవి ఉన్నాయి. కాకపోతే అప్పుడు 30,000 అంటే నాకు అప్పుడు నేను వచ్చిన టైంలో 28 rupees ఈజ్ ఈక్వల్ టు 1 franc, 28-29, less than 30 ఇండియన్ రూపీస్. సంథింగ్ అరౌండ్. సో ఆ టైంలో మాకు ఏదో కన్సెషన్ ఇస్తా అన్నాడు. అని మన ఇండియన్ కరెన్సీలో 13 నుంచి 15 లక్షల వరకు అవుతుంది అన్నాడు అనమాట. సో అది ఆ టైంలో. ఇప్పుడు 100 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు 100 దాటింది కదా స్టూడెంట్స్కి. కష్టమే. సో ఓకే. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి అప్లై చేశాను కదా, అప్లై చేస్తే వాడు మాట్లాడుకోమన్నాడు. నేను అతను ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ ఇచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడితే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, బాగానే ఉన్నాడమ్మా, బాగానే సంపాదించుకుంటున్నాడు, నెలకి 50,000 వరకు పార్ట్ టైం జాబ్ ఉందంట, అది ఇది అని చెప్పారు. ఇంకా అది వినేసి ఇంకా నేను ఓకే అప్లై చేసేద్దాం అన్నా. నేను అప్లై చేస్తుంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అంటే నా క్లాస్మేట్, ఎల్కేజీ నుంచి క్లాస్మేట్ ప్రవీణ్ అని, వాడు కూడా అరే నువ్వు ఇది అప్లై చేస్తానంటే నేను స్విట్జర్లాండ్ అయితే అప్లై చేస్తాను అన్నాడు. సో ఓకే నాకు అడ్వాంటేజే కదని వాడితో పాటు వాడు కూడా నాతో పాటు అప్లై చేశాడు. సో అప్పుడు నాకు జత ఉంది, ఆడికి వెళ్తే పైన కింద పట్టానికి కూడా ఉన్నాడు అని అనిపించింది. సో మేము అప్లై చేసాము, చేసి 1 నెల అయింది. అప్లికేషన్ ప్రాసెస్ యాజ్ యూజువల్గా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ప్లస్ CV ప్లస్ మన డాక్యుమెంట్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్ మీ ఎలా ఉన్నాయి, తర్వాత నీ సర్టిఫికెట్స్, ఆబ్వియస్లీ నీ 10th ఇంటర్ అన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవన్నీ నీకు ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ లైక్ స్పోర్ట్స్లో కానీ లేకపోతే ఏదన్నా అలాంటివి ఉంటే, నేను పేపర్ ప్రజెంటేషన్స్ కూడా చేశాను. సో అవన్నీ పెట్టేసి అడిగిస్తే తర్వాత అని అడిగా ఏంటి మరి IELTS కానీ ఏమంటారు IELTS అక్కడైతే IELTS రాయాలా నన్ను అడిగాడు అనమాట. లేదంటే GRE TOEFL అని ఉంటుంది. ఓకే, GRE TOEFL జనరల్గా అమెరికా, నార్త్ అమెరికన్ కంట్రీస్కి ఎక్కువ యూజ్ అవుద్దేమో మరి, మోస్ట్లీ US అండ్ సో దానికన్నా అదేం అవసరం లేదు అన్నాడు. అమ్మ ఇంకా ఈజీ కదా, అసలు స్విట్జర్లాండ్కి ఏం అడగట్లేదు అని అనుకుని వెంటనే అప్లై చేసేయి అన్నాను. సో ఏం అడగలేదు. ఈవెన్ నేను ఐఎల్స్ రాయటానికి కూడా ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే అబ్రాడ్ ట్రై చేస్తున్నాను కదా, IELTS రాయాలి అని అన్నారు అనమాట.
సో నేను ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా, బట్ అవసరం పడలేదు. కాకపోతే ఏమైందంటే అప్లై చేసాము ఒక 2 months అయింది, 3 months అయింది, నో రెస్పాన్స్. ఓకే. నాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటి నుంచి డబ్బులు అయితే తీసుకొచ్చాం, అవన్నీ ఇలాగే వేసి ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్లోనే ఉన్నా, బేవర్స్గా తిరుగుతున్నా. సో ఆ టైంలో మా వాళ్ళు అందరూ ఏంటంటే కృష్ణానగర్లో ఉన్నారు. కృష్ణానగర్లో జనరల్గా ఫిల్మీ పీపుల్ ఉంటారు, బట్ మేము సంహవ్ అక్కడికి మూవ్ అయ్యాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. వాళ్ళందరూ కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ కోర్సెస్ నేర్చుకుంటున్నారు అనమాట. సరే ఇంక ఇప్పుడు నాకు రావట్లేదు కదా, ఏమీ వస్తుందో లేదో తెలీదు అని మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవుతూ కాల్ సెంటర్లో జాబ్ చేసేద్దాంలే. అది నైట్ షిఫ్ట్ అనమాట. సంథింగ్ అరౌండ్ ఈవినింగ్ 6కో 7కో వెళ్తాం, లేట్ నైట్ 2కో అలా వస్తాం అనమాట. సో దట్ మీన్స్ నెక్స్ట్ డే నీకు పడుకున్నా నీకు టైం ఉంటుందని. సో ఆ కాల్ సెంటర్కి అటెండ్ అయ్యాను. కాల్ సెంటర్లో జాబ్ వచ్చేసింది. ఓకే. ఇది అయ్యేటప్పటికి మేము అప్లై చేసి 6 months, లెస్ దాన్ 6 months, అరౌండ్ 6 months అయింది. సో ఇంక జాబ్ వచ్చింది. ఇంకా ఈరోజు కాల్ సెంటర్కి వెళ్ళిపోయి అప్లై చేసేద్దాం అని అప్లై చేశాను. జాబ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ డేనే జాయినింగ్ అనమాట. సో ఆ రోజు నేను అప్లై చేసే లోపల వాడికి కాల్ చేశా, ఆ కన్సల్టెన్సీ వాడికి ఆడితో గొడవ పెట్టేసుకుందాం అని. అసలు ఏంట్రా నువ్వు 6 నెలలని మమ్మల్ని చీట్ చేసావు అంటే ఆల్రెడీ 50,000 అడ్వాన్స్ అప్లికేషన్ ఫీ కట్టమంటారు అనమాట. సో అప్లికేషన్ ఫీజు కట్టాను. సో నాకు అది 50,000 ఆడు దొబ్బేశాడేమో అనేది, నాకు చీట్ చేస్తున్నాడేమో అనేది ఒక భయం. కానీ ఎప్పటికి అప్లై చేసావు నువ్వు? ఏ సెమిస్టర్కి అప్లై చేసావు? ఫాల్కా లేకపోతే అప్పటికి అప్లై చేసింది నేను స్ప్రింగ్కి. ఎప్పుడు అప్లై చేసావు? నవంబర్ అరౌండ్, నవంబర్కి ముందే అటు ఇటుగా. సో అరౌండ్ మిడ్ ఆఫ్ నవంబర్ అప్లై చేస్తే స్ప్రింగ్కి రావాలని. సో మ్యాక్సిమం ఏప్రిల్ కల్లా సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. సో అది ప్లాన్. సో వాడితో గొడవ పెట్టేసుకుందాం, ఇంక ఇవన్నీ అవదరా అని అనుకున్నాను. కాల్ చేశాడికి వెళ్ళే ముందు నెక్స్ట్ డే ఇంక జాయిన్ అవుతాం, జాబ్లో జాయిన్ అవుతాం అన్నాడు. కాల్ చేస్తే అదేంటిది నీకు వీసా వచ్చేసింది కదా, నీకు లెటర్ రాలేదా, నీకు నీ ఇన్ఫర్మేషన్ మెయిల్ ఏం పంపించలేదా మేము అన్నాడు. ఒరే అమ్మా నాకేమో ఓ పక్కన టెన్షన్తో కొట్టేసుకుంటున్నాను నేను. తిరగని గుళ్ళు లేవు, ఇదిగో ఉంగరాలు కూడా పెట్టాను, ఇన్ని ఉంగరాలు పెట్టుకున్నాను. బట్ ఈ ఉంగరాల స్టోరీ తర్వాత చెప్తలే. బట్ సో అనేటప్పటికి వెంటనే కన్సల్టెన్సీకి వెళ్ళాను అనమాట. అది కలిస్తే నేను నీకు మెయిల్ పంపించానంటే, అయ్యో మా వాళ్ళు పంపించలేదా అని అన్నాడు. ఒరే నేను ఇలా వెళ్ళకపోతే జాబ్ కూడా జాయిన్ అయిపోవాడిని. వాళ్ళు సరే అట్ ది ఎండ్ వచ్చేసింది అన్నారు. నాకు ఆ కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఇచ్చారనమాట ప్రింట్ తీసి. స్టిల్ నేను చాలా స్కెప్టికల్గా ఉన్నా. అంటే నేను వాడితో గొడవ పెట్టుకుంటానని కాల్ చేశానేమో అని, నాకు ఏదో ఇలాగా చెప్పాడేమో అని నేను స్కెప్టికల్గానే ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఆయన కూడా అడిగారు. అంటే ఆయన కూడా పాపం సన్ గురించి ఆలోచిస్తారు కదా. మా ఫ్రెండ్ నేను ఇద్దరు జనరల్గా తండ్రి కొడుకుతో కన్నా పక్కన ఫ్రెండ్ తోటి మాట్లాడతారు కదా. సో సేమ్ ఆయన కూడా ఇలా నన్ను అడిగితే అప్పుడు చెప్పాను అనమాట. లేదు అంకుల్ వచ్చేసింది, కాకపోతే నేను అది నిజమా కాదా డౌట్గా ఉంది నాకు అని అన్నా అనమాట. ఆయనకి ఇంకా కొంచెం అంటే డౌట్, అంటే నేనే డౌట్గా చెప్పానంటే ఆయనకి ఇంకా ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, అఫ్ కోర్స్ ఎస్పెషల్లీ పిల్లల కెరియర్ గురించి కాబట్టి. సో బట్ ఎనీవే తర్వాత లేదు అంతా ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అని ఈ కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా, మీరు వెళ్ళి వీసా అప్లై చేయాలి. స్విట్జర్లాండ్ ఎంబసీ కాన్సులేట్ ముంబైలో ఉంది, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలన్నారు అనమాట. సో అప్పుడు మన ఫైనాన్షియల్ స్టేటస్ చూపించాలి. లైక్ మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీ దగ్గర ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నీ పేరు మీద ఏం పట్టుకెళ్తున్నావు ఇవన్నీ చూపిస్తే అప్పుడు వీసా ఇస్తాడు అనమాట. సో అప్పుడు నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి మా పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆస్తుల్ని స్పాన్సర్ చేస్తున్నాడు. లెటర్లో ఆ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కన్సల్టెన్సీ కూడా హెల్ప్ చేస్తాడు. ఫస్ట్ థింగ్ నీ పేరెంట్స్ నీకు హెల్ప్ చేస్తారు, అంటే నీకు ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తారు అనేది, బ్యాంక్లో నీ ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఒక డాక్యుమెంట్. తర్వాత దాన్ని ఎఫిడవిట్ అడుగుతారు అనమాట. అది నేను మర్చిపోయాను, నాకు తెలీదు. నోటరీతో సైన్ చేయించాలన్నమాట. అంటే 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నా ఫాదరు, అంటే నేను ఇలా రాస్తే ఇలాగ నా కొడుకుకి నేను స్పాన్సర్ చేస్తున్నాను అని నా పేరెంట్స్ సంతకం పెట్టాలన్నమాట. దాన్ని నోటరీ చేసి అప్పుడే సబ్మిట్ చేయాలి. సో అన్ని డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాం, ఇది పట్టుకెళ్ళలేదు.
అప్పుడు ముంబై వెళ్తే ముంబైలో ఈ డాక్యుమెంట్ కావాలమ్మా లేకపోతే మేము ప్రొసీడ్ అవ్వలేము ముందుకి అని అంటే సరే అని వెంటనే అక్కడ ముంబైలోనే ఆయన సైన్ చేసిన డాక్యుమెంట్ని మా ఫాదర్ సైన్ చేసిన డాక్యుమెంట్ని నోటరైజ్ చేశాను అనమాట. నోటరైజ్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత వీసా రావడానికి మళ్ళీ టైం పట్టింది. అది కూడా అది కూడా టైం పట్టింది బాగానే. బట్ ఫైనల్గా వచ్చేసింది వీసా. అప్పుడు ఇక్కడికి బట్ దీంట్లో చిన్న స్టోరీ ఉంది మధ్యలో. వీసా అప్లై చేసాము, ఇంకా రాలేదు, ఇంకా 1 monthలో వీసా వస్తుంది అనేటప్పటికి ఏప్రిల్, అరౌండ్ ఏప్రిల్. సో అంటే కరెక్ట్గా చెప్పాలంటే అప్లికేషన్ మేము వేసిన తర్వాత వాళ్ళకి 6 months పట్టింది కదా. అది ఏంటంటే మేము అప్లికేషన్ పంపించిన దాన్ని తీసుకుని వెళ్ళి ఇక్కడ కాలేజ్ వాడు లోకల్ కమ్యూన్ ఫ్రెంచ్ పార్ట్లో కమ్యూన్ అంటారు, ఇక్కడేమో గెమైండే అంటాం అనమాట. సో వాళ్ళ దగ్గరికి వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఒక డాక్యుమెంట్ పంపిస్తారు. ఇట్స్ సేయింగ్ దట్ దిస్ పర్సన్ వీఆర్ తిన్ని తీసుకురావచ్చు, తిను వీసా అప్లై చేసుకోవచ్చు, ఈ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళు వీసా ఇస్తారు, ప్రొవైడెడ్ మినిమం బేసిక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే అని. సో దానికి టైం పట్టింది ఆడికి. మా ప్రిన్సిపల్ కూడా తర్వాత వచ్చిన తర్వాత ఆ స్టోరీ తర్వాత చెప్తాను. సో సమ్హౌ అదే టైంలో సుష్మిత అనే అమ్మాయి అదే కన్సల్టెన్సీలో వర్క్ చేస్తుంది. తను కూడా కపుల్ ఆఫ్ కంట్రీస్ ట్రై చేసినట్టుంది, అవినట్లేదు. సో తనకు కూడా ఎలుగు 2 పిల్లలు వెళ్తున్నారు, స్విట్జర్లాండ్ అప్లై చేశారు, వై నాట్ నువ్వు ట్రై చేయొచ్చు అంటే మేము వెళ్ళే అంటే మాకు 2 monthsలో వీసా వస్తుంది అని అనగా అప్పుడు తనకి మాకు కాల్ చేసింది అనమాట. ఇలాగా ఏంటి ఇది పరిస్థితి అంటే ఓకే అని తను అప్పుడు అప్లై చేసింది. తనకి 1 monthలో అన్నీ అయిపోయినాయి, అన్నీ వచ్చేసినాయి. మేబీ లేడీస్ రిజర్వేషన్ ఏమో తెలియదు కానీ బట్ గుడ్ తనకి వచ్చినాయి. ఈ మధ్యలో మేము అక్కడికి ఇంకా మేము ఒక 1 monthలో ఇంకా అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి, ఇంకా ఫ్లై అవుతాం అని అనగా ఏమనుకున్నాం అంటే ఫ్రెంచ్ నేర్చుకోవాలి, అక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు కదా అని అక్కడే అమీర్పేటలో ఒక ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ముగ్గురం, నా ఫ్రెండ్ ప్రవీణ్, నేను, సుష్ ముగ్గురం కలిసి ఫ్రెంచ్ నేర్చుకున్నాం అక్కడ. ఫ్రెంచ్ నేర్చుకున్నాను. ఏదో ఎంత నేర్చుకున్నామో తెలియదు కానీ బట్ సమ్హౌ పార్లే ఆంగ్లే అంటాడు. సో నాకేమి అక్కడేం పెద్ద నేర్చుకున్నట్టు ఎంత వెళ్ళాం కానీ క్లాసులకి అంత రెగ్యులర్గా ఏమి వెళ్ళలేదు, సమ్హౌ అవ్వలేదు. ఏదో నేర్చుకున్నాం, క్లాసులకి అయితే అటెండ్ అయ్యి వచ్చేసాం. సో ఫైనల్గా అక్కడి నుంచి ఇక్కడికి వీసాలు అందరికీ వచ్చేసినాయి. లేదు మార్చిలో కాదు, మేము వచ్చింది ఆగస్ట్. అంటే చెప్పాను కదా స్ప్రింగ్లో అవ్వాల్సింది సమ్మర్కి అయింది. లేట్ అవటం వల్ల స్ప్రింగ్లో రావాల్సింది మేము సమ్మర్కి వచ్చాం, ఆగస్ట్లో దిగాం. మామూలుగా అయితే ఆగస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో స్టార్ట్ అయిపోవాలి సెమిస్టర్ మాకు. బట్ నేను వచ్చింది ఆగస్ట్ 25th. నేను ప్రవీణ్ అనే అతను ఇద్దరం, నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఒకే రోజున బయలుదేరాం. అదొక ఎమోషనల్ జర్నీ కదా. సో ఫ్లైట్ ఎక్కగానే చాలా అంటే మిక్స్డ్ ఫీలింగ్స్తో ఎక్కాను అనమాట. ఏదో సాధించామన్న ఫీలింగు, అంటే వీసా వచ్చేసాం అన్నది ఫీలింగ్. బట్ అదర్ ఫీలింగ్ ఏమనిపించింది అంటే ఎందుకు ఇంతమందిని వదిలేసి ఇవన్నీ చేసి వెళ్తున్నాం, ఏం పొడుద్దాం అని అక్కడికి వెళ్ళి అనే ఓ ఫీలింగ్. బట్ వాట్ ఎవర్ మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి అలాగే వచ్చేసాం, దిగిపోయాం. జెనీవాలో ఆగస్ట్ 25th జెనీవాలో, ఎగ్జాక్ట్లీ జెనీవాలో దిగాం అనమాట. జెనీవాలో దిగితే మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఎవరినో పంపించి పిక్ చేసుకున్నాడు అన్నమాట. జెనీవా నుంచి మేము వేవే అనే ప్లేస్లో, అది నెస్లీ హెడ్ క్వార్టర్స్ అనమాట. అక్కడ నెస్లీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. వేవేలో దిగాం. వేవేలో ఫుల్ దిగిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మా ప్రిన్సిపల్ కలిసాడు మమ్మల్ని, మా రూము చెప్పాడు. సరే డిన్నర్కి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ డిన్నర్ మనకి జనరల్గా రైస్ అలవాటైన ప్రాణాలు కదా, ఊర్ల నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అంటే అక్కడ ఫస్ట్ స్టార్టింగే ఫోర్క్ స్పూన్తో తినాలి. మనకి స్పూన్తో అయినా అంటే మామూలుగా చేతితో తింటాం, స్పూన్తో తినటమే కష్టం అంటే ఆడు ఫోర్కు నైఫ్ ఇచ్చాడు. సో అబ్బాయి ఎలా తింటాం అనేది, పైగా చికెన్ ఉంది. ఆ చికెన్ని ఫోర్క్తో నైఫ్తో కట్ చేసి ఫోర్క్తో ఎలా తినాలనే డౌట్ వచ్చింది.
కానీ లక్కీగా ఏంటంటే కొంచెం రైస్ కూడా పక్కన పెట్టాడు. 2 ఒక బౌల్ కూడా కాదు, హాఫ్ బౌల్ అని చెప్పొచ్చు. అంత రైస్ పెట్టాడు. సరే ఆ రైస్ అది కూడా ఉట్టి రైస్. సో ఆ రైస్ని తినేసి చికెన్ తిన్నట్టు తినకుండా వదిలేసి ఇంకా వచ్చేసాం. అది షాక్. అలాగా స్విట్జర్లాండ్లో దిగావు. సూపర్. అలాగే డిన్నర్ అయింది, ఫస్ట్ డిన్నర్ ప్రిన్సిపల్ తోటి. యా, తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్సా స్విట్జర్లాండ్లో, స్టూడెంట్ లైఫ్? ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మా రియల్ స్విట్జర్లాండ్లో ఎలా ఉంటాం అనేది స్టార్ట్ అయింది. కష్టాలు, స్టూడెంట్ కష్టాలు. వచ్చిన తర్వాత చదువుటానికి కరికులం స్టార్ట్ అయిపోయింది. మాతో పాటు సుష్ అనే అమ్మాయి తను కూడా వచ్చింది. తన రూమ్ తనకుంది, మేము ఎక్కడ ఉంటున్నాం. సో అందరం కలిసి వండుకు తినేవాళ్ళం. ఈ స్టూడెంట్ కష్టాలు అని డీప్కి వెళ్తే యా మేము ఇంట్లోనే వండుకునేవాళ్ళం. సో అన్ని ఇండియన్ షాప్లు ఏవో దగ్గరలో ఉన్నాయి, అవన్నీ చూసుకుని తెచ్చుకునేవాళ్ళు. మాకంటే ముందు వచ్చిన 2 ఇండియన్స్ ఉన్నారు. సో ఆ ఇండియన్స్ వాళ్ళు ఎక్కడ ఏమేమి దొరుకుతాయో చెప్పారనమాట. సో వాళ్ళతో పాటు అనుకుని తెచ్చుకుని ఇంక మేము అలా బతుకుతూ ఉండేవాళ్ళం. కాకపోతే ఇక్కడ కష్టమైన థింగ్ ఏంటంటే, జస్ట్ ఒక స్టోరీ చెప్పడం మర్చిపోయాను. మేము ఎప్పుడైతే స్విట్జర్లాండ్కి అప్లై చేసిన తర్వాత వాళ్ళ పేరు ఒక అతను ఉన్నాడు ఆల్రెడీ, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము, మంచి ఒపీనియన్ ఇచ్చారన్నారు కదా. కరెక్ట్గా మీ వీసా వచ్చి 2 days ముందు, మేము బయలుదేరుతామనే ముందు తనకి మా కాంటాక్ట్లోకి వచ్చాడు. తనకి కాంటాక్ట్ చేస్తే, అసలు ఎందుకు వస్తున్నారు మీరు, ఇక్కడ ఎలా ఉంటుంది మీకు తెలుసా, అసలు మీరు ఇప్పుడైనా మానేయండి అన్నాడు అనమాట. చాలా డిస్కరేజ్ చేశాడు. ఆ షాక్లోనే, ఆ బాధల్లోనే వచ్చాం. వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పింది కరెక్టే. విజయ్ అరకాల అని తన పేరు. తను చెప్పింది కరెక్టే. బట్ పార్ట్ టైం జాబులు మీకు ఏం దొరకవు, అంత ఈజీ కాదు. లాంగ్వేజ్ కావాలి, ఫ్రెంచ్ కావాలి అంటే, ఫ్రెంచ్ కనీసం కిరాణా కొట్లైనా పని చేయలేమా అన్న ఫీలింగ్తో వచ్చాం అనమాట. సో నిజంగా రియాలిటీలో ఇక్కడ పార్ట్ టైం జాబులు ఏం లేవు. థింగ్ ఏంటంటే, మా కరికులం కూడా ఎలా ఉంది అంటే ఫుల్లీ ప్యాక్డ్. సో నీకు పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం ఉండదు అన్లెస్ అంటిల్ మిడ్ నైట్ వెళ్ళి, లైక్ ఇప్పుడు నైట్ 10కి వెళ్ళి నువ్వు మార్నింగ్ వరకు లేదంటే హాఫ్ నైట్ వరకు వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళటం అన్నది చేయాలనుకుంటే చేయొచ్చు. స్టిల్ నీకు కరికులంలో చాలా వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ అంటే చాలా చేయవలసినవి, చదవలసినవి ఎక్కువ ఉంటాయి అనమాట. అట్ ది ఎండ్ యూ హ్యావ్ టు పాస్ ద ఎగ్జామ్స్, రైట్? సో అవన్నీ కొంచెం టఫ్గానే ఉండేది అనమాట. సో కష్టాలు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, నేను ఏమి దాంతో వచ్చానంటే 13 lakhs 14 lakhs అవుతుంది కదా. సో నేను ఫస్ట్ 6 lakhs వరకు అంటే 25% ఫీజు కట్టాను. ఇంకో 25% తీసుకుని వచ్చా. ఇంకా మిగతా 50% ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసి సంపాదించేసుకోవచ్చు అని అనుకున్నా. ప్రాబ్లం ఏమైందంటే 25% కట్టాము, తర్వాత 50% వరకు కట్టిన తర్వాత నుంచి నాకు పర్సనల్లీ డబ్బులు లేవు. ఎందుకంటే ఇంటి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళ ఇంటి నుంచి అడిగే ఛాన్సే లేదు. అఫ్ కోర్స్ ఏవో అమ్మేసి పంపిస్తారు అనుకో, వాళ్ళకి నేను ఇక్కడ బాగానే ఉంటున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చాను. వాళ్ళకి ఎన్ని బాధలు చెప్తే వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారు కదా అని నేను చెప్పలేదు. బట్ నా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో. అక్కడ నాతో పాటు చదువుకునే వాళ్ళు, ఒక ఇండియన్, ఒక అతను హెల్ప్ చేశాడు, మనోజ్ అని. తర్వాత సుష్ చాలా హెల్ప్ చేసింది నాకు. తన దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ చుట్టాలు ఎవరినో అడిగి తను ఇచ్చింది డబ్బులు. తర్వాత ఇంకొక అతను నూర్జాన్ అని, తను కజకిస్తాన్ అనమాట, మా క్లాస్మేటే. వాడు కూడా తెచ్చుకున్న పాకెట్ మనీ డబ్బుల్లో కూడా ఒక 2000 francs ఎంతో ఇచ్చాడు అనమాట అప్పుడు. సో వాళ్ళందరూ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతోటి నేను చదివా. సో ఈ కష్టాలు ఎందుకు అని అంటున్నానంటే, మా ప్రిన్సిపల్ మా చిన్న కాలేజ్. సో వాడు ఏమనేవాడు అంటే, బాబు మీరు డబ్బులు కట్టకపోతే నేను ఏం చేయలేను కదా, సో ఐ హ్యావ్ టు పే మై బిల్స్. సో అని తను ఎప్పుడు మమ్మల్ని కాలేజ్ రావద్దు అలాగేం అనేలేదులే, అలా అనేలేదు నన్నేమి. బట్ ఏం చెప్పేవాడు అంటే, మమ్మల్ని ప్రెషర్ చేస్తూ ఉండేవాడు, ఫీజు కట్టాలి మీకు అని బిల్లు చూపిస్తూ ఉండేవాడు అనమాట. సో ఫీజు కట్టడానికి డబ్బులు ఉండే కాదు. పాపం తనే హెల్ప్ చేసేవాడు. ఎవరికైనా కాల్ చేసుకుంటాను చేసుకొని ఆడు ఫోన్ ఇచ్చి, మా ప్రిన్సిపల్ ఫోన్ ఇచ్చి ఫోన్ ఇచ్చి చేసేవాడు. బట్ అట్ ది ఎండ్ డబ్బులు ఇంకేదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎంత కొంచెం కట్టడం అలా జరిగిందనమాట. ఓ పక్కన చదువుతూ ఉండాలి మళ్ళీ ఆ కరికులంని అలాగే మెయింటైన్ చేస్తూ. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి ఎవరికైనా ఏం చెప్తానంటే, నేను స్విట్జర్లాండ్ వస్తే పార్ట్ టైం జాబ్ చేసేసి నువ్వు డబ్బులు మిగిల్చేసి దాంతో చదువుకోవాలంటాం అంత ఈజీ కాదు. 90%
అవ్వదు అన్లెస్ అంటే నువ్వు స్టడీస్ని నెగ్లెక్ట్ చేసి పార్ట్ టైం జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మేబీ అప్పుడు నువ్వు పార్ట్ టైం జాబ్లోనే ఉంటావు. సొంత డబ్బులతోటే రావాలి ఎవరైనా నీ దగ్గర చదివేంత వరకు దానికి ప్రిపేర్ అయిపోయి రావాలి ఇక్కడికి వస్తే. లైక్ 20 lakhs ఫీజు అనుకో, ఆ 20 lakhs పెట్టేసుకుని వచ్చేసి వచ్చిన తర్వాత నీకు పార్ట్ టైం జాబ్ వచ్చింది అనుకో, మేబీ నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతున్నావు అనుకో, గుడ్. ఆ 20 lakhs నువ్వు ఎలాగో ఫీజు కట్టుకుంటావు, మిగతా డబ్బులు కావాలంటే ఇంటికి పంపించుకో నువ్వు, నో ప్రాబ్లం. బట్ నువ్వు హాఫ్ అమౌంట్ లేకపోతే 60% అమౌంట్ తీసుకుని వచ్చి మిగతాది పార్ట్ టైం జాబులు చేసుకుని సంపాదిద్దాం అంటే కనుక ఫీజులు కట్టుకుందాం అనుకుంటే అవ్వదు. అది రియలైజ్ అయ్యాను. సో మేము వచ్చిన ఒక 6-7 monthsకి ఇంకొక 2 ఇండియన్స్ వచ్చారు, తెలుగు వాళ్ళే వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సేమ్ మా ప్రిన్సిపల్ పిక్ చేసుకున్నాడు, తీసుకొచ్చి ఇదిగో మీ సీనియర్స్ ఎక్కడ ఉన్నారు అని మమ్మల్ని పరిచయం చేశాడు. పరిచయం చేయగానే వాళ్ళిద్దరికి రియాలిటీ చెప్పాం, ఇది బాబు పరిస్థితి, ఎవరైనా వస్తానంటే మేము రికమెండ్ చేయము, నీకు డబ్బులుండి బాగా నాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ డిగ్రీ కావాలనుకుని వచ్చాను అనుకుంటే వెళ్ళిపోతుంటే వెళ్ళిపో, లేదు నేను నా డబ్బులు ఇక్కడికి వచ్చి నేను సంపాదించుకుని నేను పార్ట్ టైం జాబులు చేసుకున్నాం అంటే అవ్వదు అని క్లియర్గా చెప్పేశాం. దాంట్లో వాడికి భయం వేసి నెక్స్ట్ రోజున వెళ్ళిపోయాడు. వచ్చి నెక్స్ట్ రోజున ఆడు కామ్గా స్టూడెంట్ వీళ్ళకి కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. నాది పోయింది అంతా పోయింది, ఆడు తెచ్చుకున్న డబ్బులు ఏం కట్టకుండా వెళ్ళిపోయాడు అనమాట బ్యాక్ ఇండియా. ఇంకోడు మాతో పాటు ఏదైతేనేమైంది అనే మొండిగా వాడు కూడా ఉండిపోయాడు. సో ఆడు మా మీద ఓ 6-7 months జూనియర్. అంటే నెక్స్ట్ మేము సమ్మర్కి వచ్చాం కదా, ఆల్మోస్ట్ నెక్స్ట్ సమ్మర్ కాదు స్ప్రింగ్ ఆ టైంకి వచ్చాడు తను. ఓకే. సో ఆ సెమిస్టర్కి వచ్చాడు. సో 2 years లేదు, 1 year కోర్స్, ఇంకో 1 year ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. ఎంబీఏ నేను చదివి, MIBA అంటారు, మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అది మళ్ళీ తర్వాత ఏంటి, ఇది ఇంటర్న్షిప్ చేసావా? తర్వాత MBA 1 year అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత మా ప్రిన్సిపల్ అన్నాడు, బాబు ఇప్పుడు కష్టం, అది స్ట్రగుల్స్ ఏంటంటే మీరు కట్టిన ఫీజుకి 1 year వరకే అకామిడేషను, ఇన్సూరెన్స్, దాని తర్వాత మీరే పడాలి. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్లో మీరు ఉండొచ్చు, మంత్లీ రెంట్ పే చేయాలి మీరు, ప్లస్ ఇన్సూరెన్స్ మీ డబ్బులు మీరే కట్టుకోవాలి. ఓకే. అప్పుడు మా దగ్గర ఏమున్నాయి అసలు, అప్పుడు ఫీజులు కట్టమే నానా కట్టాం. అప్పుడు పార్ట్ టైం జాబులకి అంటే అప్పుడు పార్ట్ టైం జాబ్ చేయొచ్చు, ఎందుకంటే కరికులం ఏమి ఉండదు సపరేట్గా, నువ్వు ఇంటర్న్షిప్స్ చేసుకుంటాం కాలేజ్ అయిపోయినట్టు. సో ఇంటర్న్షిప్స్ వెతుక్కుని ఇంటర్న్షిప్స్ బట్టి ఏమన్నా వస్తే ఇంటర్న్షిప్లో చేసుకోవచ్చు. లేదంటే అప్పుడు మేము ఇంకేం చేసామంటే ఇంటర్న్షిప్లకి అప్లై చేసుకుంటూ అప్లై చేసుకుంటూనే ఉన్నాం. ఎట్ ది ఎండ్ ఏమీ రిప్లైలు రావట్లేదు. సో ఆ టైంలో కొన్ని ఇండియన్ ఇండియన్ రెస్టారెంట్స్ వాళ్ళు దాంట్లోనో అక్కడక్కడ పార్ట్ టైం జాబ్లు ఏవో చేసుకుంటూ అలాగా మా ఫీజులు మా రెంట్లు కట్టుకుందాం ఫిక్స్ అయ్యాము. ఫీజులు అంటే సపరేట్ అంటే లైక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ అవన్నీ బిల్స్ ఇవన్నీ కట్టుకుంటాయి. మా వెనకాల వచ్చాడు కదా, వాడికి ఒక అపార్ట్మెంట్, వాడికి ఒక రూమ్ ఇచ్చారు కదా, వాడు ఆ రూమ్లో ఉంటున్నాడు. ఎందుకంటే వాడికి ఇంకో 6 months ఉంది మా మీద, జూనియర్ కాబట్టి. మేమందరం ఏం చేసామంటే మేమున్న రూమ్ని వెకేట్ చేస్తాం, మా నెలకి 750-800 ఉండాలి. సో వెకేట్ చేసేసి అందరం ఆ రూమ్కి వెళ్ళిపోయాం. ఆ రూమ్లో ఉంటున్నాం అందరం, ఇంకా లైన్గా ఎలా పడుకుంటాం. సో చిన్న రూమే, బట్ స్టిల్ మన ఇండియాలో ఎలాగ అలవాటే కాబట్టి అలా ఉండిపోయాం అనమాట. ఆ రూమ్లో ఉండేవాళ్ళు. మంత్లీ 90 francs హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. తర్వాత ఫుడ్ తినడానికి ఉండటానికి అవి చూసుకోవాలన్నమాట. సో లక్కీగా అతను వచ్చాడు కదా, ఇండియన్ ఇంకో అతను వచ్చాడు కదా, తనకి ఏంటంటే ఒక పార్ట్ టైం జాబ్ దొరికింది ఇండియన్ రెస్టారెంట్లో. మా జూనియర్. వాడు ఏం చేశాడంటే పాపం ఆడు కష్టపడేవాడు, కరికులం అవటం, ఆడికి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకున్నా కానీ చదువుతూ ఉండేవాడు, కానీ బట్ మెయిన్ పార్ట్ టైం జాబు తను తీసుకున్నాడు అనమాట. ఆ పార్ట్ టైం జాబు చేస్తూ ఆ అపార్ట్మెంట్లో చదువుని ఏదో కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. సో వాడు ఒక మాట అన్నాడు అనమాట ఆ టైంలో, మా దగ్గర ఉండండి పర్లేదు నేను చూసుకుంటానులే మిమ్మల్ని అన్నాడు అనమాట, మా ముగ్గురిని. సో ఆడు చూసుకున్నాడు. అప్పుడు నాకు ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూ అప్లై నో రిప్లై. సో అది మా పరిస్థితి. బట్ అప్లై చేస్తూ ఉన్నాను. ఒకటి అనుకున్నాం అనమాట,
మేము ముగ్గురు. ఇంకో మా ఫ్రెండ్ ఇంకోటి ఏమన్నాడంటే నా నా క్లాస్మేట్ ప్రవీణ్, వాడి కెరియర్ పాత్ ఏమనుకున్నా అంటే, లేదురా నాకు ఇక్కడ కష్టం, నేను ఇక్కడ ఉండలేను, ఐ విల్ బెటర్ మూవ్ టు యూఎస్. ఆడప్పుడు H1B అప్లై చేసుకుంటున్నాడు అంటే ఇక్కడి నుంచి H1B అప్లికేషన్ అన్నీ స్విట్జర్లాండ్ నుంచి చేసుకుంటున్నాడు ప్రాసెస్. నేను సుష్ ఏమనుకున్నాం అంటే 100 136 ఇక్కడే ఉద్యోగం కొట్టాలి అనేదని ఫిక్స్ అయిపోయాం. కాకపోతే ఎంతకాలంకి వస్తుందో తెలియదు కదా. ఒక డెడ్ లైన్ పెట్టుకుందాం, లెట్సే డిసెంబర్ వరకు అనుకున్నాం, లైక్ జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే 1 year అరౌండ్ డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఈ ఇయర్లో వస్తే వచ్చింది, రాలేదంటే ఇంక ఇండియా వెళ్ళిపోవడం, ప్రిపేర్ అయిపోదాం అనుకున్నాం అనమాట. సో ఇక్కడ జాబ్ రావడానికి ఏం చేయాలి అనేది అప్లై చేసుకుంటూ ఉన్నాం. పార్ట్ టైం ఇప్పుడు ఒకవేళ ఇండియా వెళ్ళిపోతే అక్కడ ఏమి చేసుకోవాలనే దానికి కూడా కోర్సెస్కి ప్రిపేర్ అవుతున్నాం. SAP ABAP ప్రోగ్రామింగ్ ఏదో మేమే నేర్చుకుంటున్నాం అనమాట, బుక్లు కొనుక్కుని చదువుకుంటున్నాం. సో మాకు అంత రాదు కానీ బట్ ఏదో నేర్చుకుంటున్నాం. యాజ్ యూజువల్గా మాకు చాలా టాపిక్స్ ఇవన్నీ తెలియవు, బట్ మా ఫ్రెండ్స్ని వీళ్ళని అడగటం ట్రై చేసాం అనమాట. ఎట్ ది ఎండ్ ఇండియాలో నా ఫ్రెండ్తో మాట్లాడాను, అరే ఒకవేళ ఇండియా వచ్చేస్తే ఏం ఆప్షన్స్ అంటే SAP ABAP అన్నాడు. సో ABAP నేర్చుకుంటున్నాం. ఈ మధ్యలో మాకు డబ్బులు సంపాదించుకుంటాకి ఒక ఆప్షన్ చెప్పాడు మా ప్రిన్సిపల్. ఏమన్నా అంటే, మీరు ఎవరినైనా ఇండియా నుంచి స్టూడెంట్స్ని తీసుకొస్తే పర్ స్టూడెంట్ 1500 Swiss francs మీకు ఇస్తాను అన్నాడు అనమాట. ఆ టైంలో మేము అనుకున్నాం, లేదు మేము ఎలాగో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాము, ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎస్పెషల్లీ పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇక్కడ ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళకి కష్టం. సో ఎవరినైనా మమ్మల్ని అప్రోచ్ అయితే మేమేం చెప్దాం అనుకున్నాం అంటే, మీరు రండి, స్విట్జర్లాండ్ బాగోలేదని కాదు, గుడ్ కంట్రీయే, మంచి ప్లేసు, బ్యూటిఫుల్ ప్లేసు, సెక్యూరిటీ అంతా బాగానే ఉంటుంది, కాకపోతే మీరు వచ్చి చదువుకుని వెళ్ళిపోతానంటే ఓకే, జాబ్ వస్తే ఆఫ్ కోర్స్ వెల్ అండ్ గుడ్, అది మన చేతిలో లేదు. సో ఇది ఆలోచించుకుని చదువుకుంటాకి అంత ఐడియల్ కాదు. ఇప్పుడు యూఎస్లో యూకేలో ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇక్కడ అలా లేదు అనేది గుర్తుపెట్టుకోండి మీరు, ఎస్పెషల్లీ లాంగ్వేజ్ రాకపోతే అసలు సూట్ కాదు అని చెప్దామని ప్రిపేర్ అయిపోయాం. సో అందుకని మేము తన ఆఫర్ మేము తీసుకోలేదు, ఎవరిని తీసుకురావడానికి మేము ఒప్పుకోలేదు. సో అది, సో ఇంకా అలాగే జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాం, అప్లై నో రిప్లై. సో ఫైనల్గా నాకు ఒక ఇంటర్న్షిప్ వచ్చింది UN ఆర్గనైజేషన్స్లో, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఇంటర్న్షిప్. కాకపోతే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే పే చేయరు, ఫ్రీ ఇంటర్న్షిప్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్. సో ఆ టైంలో అది జెనీవాలో అనమాట, నేను ఉండేదేమో వేవే నుంచి జెనీవా వెళ్ళటానికి సంథింగ్ ఆబ్వియస్లీ ట్రైన్కి డబ్బులు అవుతాయి కదా, ప్రతిరోజు వెళ్ళి రావాలి. సో ఆ ట్రావెలింగ్ సంథింగ్ అరౌండ్ 200 to 300 francs అంత అవుతుంది అనుకుంటా మంత్లీ. సో దానికి పెట్టే అంత డబ్బులు స్తోమత కూడా లేదు. బట్ స్టిల్ నా ఫ్రెండ్ అంతకుముందు పార్ట్ టైం జాబ్ చేస్తూ వాడి రూమ్లో ఉంటున్నావు కదా, వాడు నాకు స్పాన్సర్ చేస్తా అన్నాడు. సరే అని వెళ్ళి 2 months చేశాను. చేసిన తర్వాత అప్పుడు నాకు IBM స్విట్జర్లాండ్ జూరిక్లో ఇంటర్న్షిప్ వచ్చింది. దానికి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, ఇంటర్వ్యూలో క్లియర్ అయిపోయింది. సో ఇంటర్న్షిప్ వచ్చింది. ఆ టైంలో నా ఇంటర్న్షిప్కి 3000 francs. అది అసలు మా జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో మేము రోజుకి లైక్ మంత్లీ 60 francs తోటి 3-4 people కలిసి ఉండేవాళ్ళం. సో 60. సో అరౌండ్ లెస్ దెన్ 300 francsలో 4 బతికేవాళ్ళం అనమాట. కాకపోతే అన్నీ తినేవాళ్ళం, ఎక్కడ ఏమీ తగ్గించుకోలేదు. అని కాదు, బయట తినేవాళ్ళం కాదు, ఓన్లీ ఇంటికే కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం, రైసే మన ఇండియన్ ఫుడ్డే తినేవాళ్ళం, అంతా బాగానే ఉండేది. సో అలా బతికేవాళ్ళం. సో 300 4 ఉండేవాళ్ళం పర్ మంత్. ఇప్పుడు సడన్గా 3000 francs వస్తుంది అనేది ఒక చాలా పెద్ద విషయం అనమాట. అస్సలు అది వెరీ హై అమౌంట్ మా దృష్టిలో. నాకు వచ్చిన టైంలోనే నాతో పాటు సుష్ ఉంది కదా, తనకు కూడా ఇంటర్న్షిప్ వచ్చింది. తనకి ఇక్కడే బాడన్లో
జూరిక్ క్యాంటన్ పక్కన బాడన్లో తనకి ఆల్స్టమ్ అనే కంపెనీలో తనకి వచ్చింది. తనకు కూడా నాకు ఇస్తున్న దాంట్లోనే ఆల్మోస్ట్ సేమే శాలరీ అనమాట. కానీ మీరు ఇద్దరికి ఈ చదివిన శాప్ ఏదైతే ప్రిపేర్ అయ్యేవారో దాంట్లోనే వచ్చిందా? లేదు. సో ఆ ఎస్ఏపి ప్రిపేర్ అయ్యాం కదా, ఆ సివిలో అవన్నీ పెట్టుకున్నాము. బట్ దాన్ని ఏం చూడలేదు. మామూలుగా మా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసి తర్వాత మేము చదువుకున్నదే చూసి వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. సో ఇంటర్న్షిప్ అలా వచ్చిందనమాట. దీంట్లో ఒకటి చెప్పాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ హూ ఆర్ ట్రయింగ్. స్విట్జర్లాండ్లో ఒక చిన్న లూప్ హోల్ అని చెప్పుకోవచ్చు. నేను ఫ్రెంచ్ పార్ట్ ఆఫ్ స్విట్జర్లాండ్లో ఉన్నాను కదా, ఇక్కడ నేను అప్లై చేసిన డజంట్ మ్యాటర్ కంట్రీలో ఎక్కడైనా అప్లై చేసాం. నాకు ఇంటర్న్షిప్ వచ్చింది, ఇంటర్వ్యూకి వచ్చిందేమో జర్మన్ పార్ట్ కదా. సో వాళ్ళకి నేను ఏం చెప్పానంటే నేను ఫ్రెంచ్ బాగా మాట్లాడతానని చెప్పాను. అంటే ఏదో మాట్లాడటం లైక్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ బాగానే కానీ ఇక్కడ జర్మన్ వాళ్ళు వాళ్ళకి ఫ్రెంచ్ వచ్చినా కూడా వాళ్ళు ఫ్రెంచ్ మాట్లాడరు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏమనుకుంటారు, బాగానే మాట్లాడాడు, చదువుకున్నాడు అంటే నా కరికులంలో కూడా ఉంది A2 లెవెల్ వరకు అని. సో వాళ్ళు ఇంకా పెద్ద దాని గురించి చెప్పలేదు. కానీ నాకు ఎక్కడ అడ్వాంటేజ్, వాళ్ళు టెస్ట్ చేయలేదు నా లాంగ్వేజ్ స్కిల్ని ఏమి. కాకపోతే వాళ్ళ అప్లికేషన్ గవర్నమెంట్కి చూపించాలి కదా, ఈ పన్న క్యాండిడేట్ని హైర్ చేసుకుంటున్నాను. అప్పుడు వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ చెప్పుకుంటారు అనమాట. ఓకే, దిస్ గాయ్ ఈజ్ దేర్. నేను టెక్నికల్ అంటే నేను నా ఇంటర్వ్యూలో ఏం చెప్పుకున్నానంటే నేను టెక్నో ఫంక్షనల్ గాయ్. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది టెక్నికల్గా వచ్చాను, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ నేను. బట్ నీ ఫంక్షనల్ బ్యాక్గ్రౌండ్ కోసం ఇప్పుడు ఫంక్షనల్ నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. నేను ఇప్పుడు కోడ్ రాస్తున్నాను అనుకో, అది ఎందుకు రాస్తున్నానని తెలిసేవాడు, ఎందుకు యూస్ చేస్తున్నాను, అట్ ది ఎండ్ నేను రాసిన కోడ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఫంక్షనల్ వాళ్ళకి తెలుస్తుంది కదా. సో నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ప్రాసెస్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, నాకు ఆ నాలెడ్జ్ అంతా ఉండాలి ఎప్పుడైనా. సో ఏ ఫంక్షనల్ గాయ్ హూ హ్యాస్ ఏ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ యూనిక్ అని నేను ఫీల్ అవుతాను. సో నా ఇంటర్వ్యూ అన్నిటిలోనూ అదే చెప్పుకునేవాడిని అనమాట. సో నేను నా ఇంటర్వ్యూలో నా సివిలో కూడా టెక్నో ఫంక్షనల్ గాయ్ అని ఉంటుంది అనమాట, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫంక్షనల్ గాయ్. సో ఇది నా యూఎస్పి. ప్లస్ నెక్స్ట్ అడ్వాంటేజ్, నేను లాంగ్వేజ్ మాట్లాడుతున్నానని చెప్పుకున్నా. సో ఈ రెండు నాకు హెల్ప్ అయినాయి జాబ్ రావడానికి. సో ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకున్న అనే వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు నీ కెరియర్ని ఎలా మలుచుకున్నావో దాన్ని పాజిటివ్ యాంగిల్ ఎలా చూపించుకోవాలో ఆలోచించుకోవాలంటాను. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఐఎమ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ బిట్వీన్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ టీమ్ అని చెప్తాను నేను. సో ఆ బ్రిడ్జ్ని ఫామ్ చేసేవాడు నేను అని చెప్పుకోగలుగుతాను. సో దట్ ఈస్ యువర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో మన ఇండియా నుంచి ఎవరిని వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే ఉంటారు. సో వాడు ఇప్పుడు MBA అలాంటివి చేసుంటే ఎగ్జాక్ట్ సెల్లింగ్ పాయింట్, అది యూనిక్ సెల్లింగ్ పాయింట్. ప్లస్ ఇక్కడ స్విట్జర్లాండ్ లాంటి మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో మనకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేస్తాం, వీళ్ళు ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ ప్రకారం వాళ్ళు చూసేది ఏంటంటే ఓకే ఈ పర్టికులర్ క్యాండిడేట్కి లాంగ్వేజ్ వచ్చా, ఫస్ట్ యూరోపియనా కాదా అని చూసుకుంటారు ఏమన్నా హైర్ చేసుకోవాలంటే. మన యూరోపియన్ అలాగా అవ్వం, మన పాస్పోర్ట్ ఇండియన్. నెక్స్ట్ చూసేది లాంగ్వేజ్ వచ్చా అనేది. ఆ లాంగ్వేజ్ స్కిల్ని డెవలప్ చేసుకునేది మన చేతిలో ఉంది అట్లీస్ట్. సో నేను ఆ సెకండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. అంటే నాకు బాగా వచ్చాను కాదు, కొంచెం బేసిక్స్ వచ్చు, ఓకే మేనేజ్ చేయగలుగుతాను. ఆ లాంగ్వేజ్ని అడ్వాంటేజ్ అయింది. ఈ రెండు అడ్వాంటేజ్ అవడం వల్ల నాకు పర్మిట్ అప్లై చేయగలిగారు వాళ్ళు, నాకు అప్పుడు జాబ్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత జూరిక్లో అందరం కలిసి ఇక్కడ నెమ్మదిగా, నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనకు జాబ్ ఏం రాలేదు కానీ తను సెర్చ్ చేసుకుంటున్నాడు, ప్రవీణ్. బట్ తను చెప్పాను కదా తన కెరియర్ గోయింగ్ టువర్డ్స్ US అని. సరే అని ఈ మధ్యలో తన H1B అప్లై చేసుకున్నాడు. H1B ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. సో తన త్వరలో US వెళ్తాడు అనమాట. బట్ స్టిల్ ఇంకా టైం ఉంది కదా అని ఈ టైము ఇక్కడే ఉన్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు అన్నమాట మాతో పాటు. సో అలాగా ఇక్కడ జాబ్ వచ్చింది, మూవ్ అయ్యారా? ఎస్, అప్పుడు జెనీవా నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాం. మూవ్ అయ్యి వర్క్ అంటే ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు ఇంటర్న్షిప్? నాది IBMలో 6 months ఇంటర్న్షిప్. అయిపోయిన తర్వాత మళ్ళీ నాది ఇంకా స్టిల్ స్టూడెంట్ పర్మిటే. ఓకే, ఇంటర్న్షిప్ చేసిన తర్వాత నాకు డిగ్రీ రావాలంటే ఏం చేయాలి, ఇంటర్న్షిప్ మాస్టర్ థీసిస్ సబ్మిట్ చేస్తేనే అప్పుడు నాకు డిగ్రీ ఇస్తారు అనమాట. సో అప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి
నేను నా మాస్టర్ థీసిస్ అంటే నేను చేసిన ఇంటర్న్షిప్ మీదే ఒక థీసిస్ సబ్మిట్ చేసి అప్పుడు డిగ్రీ వచ్చింది. అప్పుడు మళ్ళీ నాకు గ్యాప్ ఉంది. మళ్ళీ నేను ఉద్యోగాలు మళ్ళీ ఇప్పుడు స్టిల్ ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అప్లై చేసుకోవాలి. ఐబీఎం వాడు వెంటనే ఉద్యోగం ఇచ్చేలా ఓన్లీ ఇంటర్న్షిప్కే ఇచ్చాడు నాకు. సో అప్పుడు జాబ్స్ అప్లై చేసుకుంటూ ఉంటే మళ్ళీ అగైన్ సుష్ ద్వారా నాకు వాళ్ళ మేనేజర్ హెల్ప్ చేసింది. సో అక్కడ నా జాబ్ కెరియర్ యాజ్ ఎ గ్రాడ్యుయేట్ పొజిషన్ అక్కడ స్టార్ట్ అయింది ఆల్స్టామ్లో. సో యా కూల్. సో అక్కడ స్టార్ట్ అయ్యాక ఏంటి ఇంకా నెక్స్ట్ స్టెప్ నీ లైఫ్లో? యా అక్కడ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఇంక జాబ్లో జాయిన్ అయ్యాను కదా. జాయిన్ అయిన తర్వాత బాగానే నడుస్తుంది. ఇనిషియల్గా కొంచెం ఏమంటారు వర్క్ పెద్ద ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ట్రైనీ కదా. సో స్లోగా నేర్చుకుంటాడు అనేవాళ్ళు. మనమేమో జీల్ ఉంటుంది కదా, పొడి చేయాలి ఏదో చేసేయాలి అని. బట్ సమ్హౌ మేనేజ్డ్ బాగానే వచ్చినాయి. బ్యాచులర్కి ఎన్ని రోజులు ఇక్కడ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్? యాక్చువల్గా నేను 25లో అనుకుంటా జాబ్ వచ్చింది, 25-26లో. సో 30 వరకు 29-30 వరకు మ్యారీడ్గా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేసాం 4 years అట్లీస్ట్. బట్ ఆ 4 yearsలో ఏం చేసామంటే మీ అందరం ఇప్పుడు కలిసి చదువుకున్న నాతో పాటు సుషు రామ్ని పెళ్లి చేసుకుంది. తను నాతో పాటు మేము చదువుకునేటప్పుడు హరీష్ అనే తను కూడా స్వీడన్ చదువుకుంటాకు వచ్చాడు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ మాస్టర్ థీసిస్ చేయడానికి వచ్చాడు. సో మీ అందరం ఒక ఫ్రెండ్స్ కింద ఫామ్ అయ్యాం, స్టూడెంట్స్ అందరం. సో ఈ మధ్యలో పేరెంట్స్ని తీసుకొద్దామని అనిపించింది అనమాట. సో వై నాట్ అందరి పేరెంట్స్ని ఒకేసారి తీసుకొస్తే వాళ్ళకి బోర్ కొట్టదు కదా. ఇప్పుడు నా పేరెంట్స్ని ఒకసారి తీసుకొచ్చి ఇంకోళ్ళ పేరెంట్స్ అలా తీసుకొస్తే, కానీ అందరి పేరెంట్స్ ఒకేసారి వస్తే వాళ్ళకి బోర్ కొట్టదు కదా. అందరినీ కలిపి ఒకేసారి తిప్పేయచ్చు అని ప్లాన్ చేసుకుని వాళ్ళని అందరినీ కలిపి ఒకేసారి వీసాలు అప్లై చేసి తీసుకొచ్చి వాళ్ళందరినీ ప్యారిస్, ఆఫ్కోర్స్ ఫ్రాన్స్ తిప్పాము, స్విట్జర్లాండ్ తిప్పాము, ఇంకా ఈ దగ్గరలో జర్మనీ, తర్వాత ఇటలీ. సో ఎన్ని కంట్రీస్ తిప్పి వాళ్ళని ఒక 2 months వరకు ఉన్నారు. 2 months వరకు ఉండి వాళ్ళు చూసుకుని నెమ్మదిగా వాళ్ళని పంపించేసాం. బాగుంది నీ స్టోరీ. ఇప్పుడు బేసికలీ ఏంటంటే నీ ఎక్స్పీరియన్స్ ఇంత ఉంది కదా, నీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ ఇక్కడ జాబ్ సీకర్, అండ్ ఆల్సో నువ్వు జాబ్ కూడా చేసి ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఉంది. ఇప్పుడు వచ్చే ఈ 3 categories, జాబ్ చేసే వాళ్ళకి, జాబ్ చూసుకునే వాళ్ళకి, లేకపోతే స్టూడెంట్గా వచ్చే వాళ్ళకి, యంగ్ పీపుల్, యంగ్ ఫ్యామిలీస్ వచ్చే వాళ్ళకి, స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్కి ఏం చెప్తావు ఇక్కడ ఎక్స్పీరియన్స్ యూరోపియన్ కంట్రీ ఇన్ జనరల్ ఆర్ స్విట్జర్లాండ్లో? స్టూడెంట్స్కి అయితే నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే యూనివర్సిటీ చూస్ చేసుకుని వస్తారు కదా, వచ్చిన తర్వాత మీరు 2 things ప్రిపేర్ అవ్వమంటాను బిఫోర్ కమింగ్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్. ఆ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీడన్ వెళ్తే స్వీడిష్ నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ జర్మనీ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు, స్విట్జర్లాండ్ అయినా. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఈ లాంగ్వేజ్ నేర్చుకుని రండి. నేను ఫుల్ లెవెల్లో వచ్చేమని అంటలేదు, బట్ అట్లీస్ట్ ఒక సర్టన్ లెవెల్ B1 లెవెల్ చేస్తే ఐడియల్ మీకు. ఆ లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఎలాగో ఇక్కడ టూ థింగ్స్ ఇందాక చెప్పాను కదా, 2 things కన్సిడర్ చేస్తారు వాళ్ళు. పాస్పోర్ట్, మన స్టేటస్, అది ఎలాగో మనం మార్చుకోలేం. రెండోది లాంగ్వేజ్ మనం నేర్చుకుని వచ్చాం అనుకో, వీళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బాబు ఈ అబ్బాయికి ఇన్ని టెక్నికల్గా ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్లస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతాడు, తనుని మనం హైర్ చేసుకోవచ్చు అంటానికి గవర్నమెంట్కి ఇది వన్ ఆఫ్ ద క్రైటీరియా. లేబర్ ఆర్గనైజ్ వాళ్ళందరూ చూసుకుంటారు అనమాట. సో ఈ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఈ పలానా క్యాండిడేట్, సో వై నాట్ వీ కెన్ అప్రూవ్ హిస్ వీసా ఆర్ పర్మిట్ అంటారు అనమాట. ఆ లాంగ్వేజ్ కూడా యూజువల్లీ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో మనకి జాబ్ సర్చ్ చేసినప్పుడు కూడా పెద్ద ప్లస్ పాయింట్ కదా, చాలా ప్లస్ పాయింట్. సో నువ్వు లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు అంటేనే CVని వాళ్ళు తీసుకుంటారు, ముందుకు తీసుకెళ్తారు. సో అందరూ లైక్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు షో దట్ నువ్వు ఈ కంట్రీకి వస్తున్నావు, ఈ కంట్రీలో ఉన్నావు, ఈ కంట్రీలో ఉన్నప్పుడు నేను ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను అనేది నువ్వు చేస్తుంటే వాళ్ళకి అది నేను ఇప్పుడు హెచ్ఆర్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి కూడా ఒక మంచి ఇంప్రెషన్ కలుగుద్ది అనమాట. ఓకే, ఈ క్యాండిడేట్ నేర్చుకుంటాకి విల్లింగ్గా ఉన్నాడు అనే దానికి. సో అందుకనే ఎవరైనా స్టూడెంట్స్ వస్తే ఫస్ట్ మీ ఫీజు అంతా తెచ్చేసుకోండి ఇక్కడికి,
తెచ్చేసుకున్న తర్వాత పార్ట్ టైం జాబ్ చేసి నేను సంపాదించి నేను కట్టుకుంటాం అనేది అంత ఈజీ కాదు, అవ్వకపోవచ్చు. అలానే అవ్వదు అని చెప్పను, కానీ చాలా లెస్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే ఫర్ షూర్ ఇక్కడ సెటిల్ అవ్వచ్చు, మీ కెరియర్ ప్రాస్పెక్ట్స్ బాగానే ఉంటాయి. ఇన్ జనరల్ యూరోపియన్స్ లైక్ మోస్ట్లీ మనకి సెంట్రల్ యూరోపియన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్విట్జర్లాండ్, జర్మనీ, స్వీడన్, ఈ చుట్టుపక్కల కంట్రీస్, ఫ్రాన్స్, ఇటలీ. ఇక్కడికి ఒక యంగ్ ఫ్యామిలీ ఎవరైనా మూవ్ అవుదాం, లేకపోతే జాబ్ వాళ్ళ కంపెనీ త్రూ మూవ్ అవుదామన్నా, లేకపోతే జాబ్ కోసం మూవ్ అవుదామన్నా, లైఫ్ ఎలా ఉంటుంది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి సో ఫార్? బికాస్ యూ లివ్డ్ హియర్ ఫర్. నేను స్విట్జర్లాండ్ గురించి మాట్లాడతాను. యూరోప్లో స్విట్జర్లాండ్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా ఎక్కువ అని అంటారు. ఎస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే, కానీ క్వాలిటీ కూడా అంతే ఎక్కువ. నువ్వు 10 రూపాయలు పెడతావు అంటే 10 రూపాయలు వాల్యూ వస్తుంది నీకు. లైక్ ఇఫ్ యూ గో టు ట్రైన్ ఎక్కావు అనుకో, ఆ ట్రైన్ ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది, టైంకి ఆన్ టైం ఉంటుంది, ఎంత క్లీన్గా ఉంటుంది. సో నేనేమంటానంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా హై ఉంటుంది, అండ్ సేమ్ శాలరీస్ కూడా మంచి హైగా వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ. సో ఇక్కడ నువ్వు రాత్రి 2 గంటలకు 3 గంటలకి ఎక్కడ తిరిగినా కూడా ఎవడో నీకు ఏ కన్సర్న్స్ ఉండవు. సో అదో అడ్వాంటేజ్. సో ఇంత ప్యూర్, మొన్న వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను నేను, నా ఫైనల్ కాన్వర్జేషన్ జరిగినప్పుడు ఒక ప్రిన్సిపల్తో పాటు వచ్చిన డీన్ తను ఏమన్నాడంటే, మీరు ఈ స్విట్జర్లాండ్లో ఉన్నారు కదా, ఇక్కడ ఫ్రెష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఉంటుంది, ఫ్రెష్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్నోవేటివ్ కంట్రీస్లో స్విట్జర్లాండ్ నెంబర్ 1. సో అన్నీ ప్యూర్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అని అంటాడు అనమాట ఆయన. సో నేను వెరీ గుడ్ ప్లేస్ టు మూవ్. అండ్ దెన్ ఇన్ని పాజిటివ్స్లో ఉన్నప్పుడు డ్రాబ్యాక్స్ కూడా 1-2 ఉండకపోవు. నాకు తెలిసిన 1-2 లాంగ్వేజ్ బ్యారియర్. ఎవరైనా వస్తే వీళ్ళకి ఇక్కడ లాంగ్వేజ్ వెంటనే రాదు, అందరూ జర్మన్ మాట్లాడతారో లేదో తెలీదు. బట్ స్టిల్ లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ కాకపోవచ్చు. టు సర్టన్ ఎక్స్టెంట్ యూ స్టిల్ కెన్ మేనేజ్ విత్ యువర్ ఇంగ్లీష్. ఒక స్టూడెంట్ ఆర్ జస్ట్ పెళ్ళైన వాళ్ళు, యంగ్ ఫ్యామిలీ చూసే వాళ్ళకి 30-40 ఇయర్స్ లైఫ్లో ఏం చెప్దాం అనుకున్నా? ఎందుకంటే ఒక చిన్న ఊర్లోంచి ఇక్కడ దాకా వచ్చావు కదా, వాట్ ఈస్ వన్ థింగ్ నువ్వేమన్నా మీ అబ్బాయికి అవ్వాలన్నా, పోనీ ఒక యంగ్ పర్సన్ చెప్పాలన్నా? నేనేం చెప్తానంటే, ఇప్పుడు తనని తాను తగ్గించుకున్నవాడు ఎన్నటికీ హెచ్చింపబడతాడు అని అంటాడు అనమాట. సో నేను నిన్ను తగ్గించుకోమంటలేదు, కానీ నువ్వు అనలైజ్ చేసుకో. నీ దగ్గర నీ క్వాలిటీస్ ఏమున్నాయి, నువ్వు ఎంతవరకు నీ క్యాపబిలిటీస్ ఉన్నాయో దానికి తగ్గట్టు నువ్వు కెరియర్ ప్లాన్ చేసుకోమని చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉందనుకో, థింక్ టువర్డ్స్ దట్ యాంగిల్. అండ్ దెన్ నేను క్యాపబుల్లా కాదా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ దాని మీద నా క్యాపబిలిటీస్ నేను మేనేజ్ చేసుకోగలనా, చేసుకోకపోతే ఏదైనా క్వాలిటీస్ నేను లెర్న్ చేసుకోగలనా టు దట్ ఎక్స్టెంట్ దట్ ఐ కెన్ గెట్ సమ్ కెరియర్ అవుట్ ఆఫ్ జర్నలిజం. సో అలాగా వాళ్ళు చూసుకోవాలన్నమాట. సో ఏంటంటే, ఫస్ట్ అనలైజ్ యువర్ క్యాపబిలిటీస్. నీ క్యాపబిలిటీస్ నువ్వు చూసుకో. లేదు అంటే ఎవరైనా నీ గురించి అడిగితే వాట్ ఈజ్ యువర్ స్వాట్ అనాలిసిస్ అంటారంట అని అడిగితే వాళ్ళే చెప్తారు నీకు. లైక్ స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెటన్స్ ఏ ఉంటాయి కదా నీ దగ్గర నుంచి, ప్రతి పర్సన్కి ఉంటాయి. అవి తెలుసుకుని దాన్ని బట్టు, ఓహో నాకు తెలియని క్వాలిటీ ఈడే చెప్పాడు, సంథింగ్ నేను గుడ్గా థింక్ చేస్తానని చెప్పుంటాడు ఎవడో. సో మేబీ ఆ క్వాలిటీ ఈ కెరియర్లో ఉపయోగపడుతుందేమో అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. సో ఆల్వేస్ నీ క్యాపబిలిటీస్ నువ్వు ఐడెంటిఫై చేసుకుని నీ కెరియర్కి ఎలా యూజ్ అవుద్దో ఆ కెరియర్ చూస్ చేసుకోమంటాను. కూల్, బాగా చెప్పే మొత్తం. ఏదో వాళ్ళకి వినే వాళ్ళకి ఇట్స్ హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో ఇన్స్పైరింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్కి లాక్కొస్తాయి ఎప్పుడొకప్పుడు వేరే యాంగిల్లో. ఎన్ఆర్ఐ యాక్చువల్ జర్నీ, పిల్లలు పుట్టిన కాడి నుంచి ఏంటి అనేది అప్పుడు ఇంకో జర్నీ ఉంటుంది. కరెక్ట్, ఆ జర్నీ కూడా కవర్ చేద్దాం ఇంకొకసారి. షూర్. సో ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ గా కొత్తగా వచ్చే వాళ్ళకి అది మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవన్నీ ఏంటి తెలియదు కదా, బాగా చెప్పారు. సో థ్యాంక్స్ అగైన్ వచ్చినందుకు. థ్యాంక్ యూ, నాతో టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ. అంటే ఏంటంటే నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకున్నాను కదా, మెమరీస్. హౌ ఎగ్జాక్ట్లీ హౌ ఐ హ్యావ్ కమ్. అండ్ ఒక చిన్న ఊరు, అంటే పల్లెటూరు కాదులే కానీ బట్ చిన్న ఊరు, ఆ ఊరు నుంచి నా జర్నీ టు స్విట్జర్లాండ్
ఈ జర్నీ తెలుసుకుంటే నాకు కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది. బట్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ మనం నేర్చుకునే. సో గుడ్.